సమయంలో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు బైబిల్ స్టడీలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఇప్పటికే ఆరంభ ప్రార్థనలో పాటల్లో దేవుడు ఎంతగానో మహిమ పొందుతూ వచ్చాడు. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని చూసినట్టయితే పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మనం చూసినట్లయితే 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం చూసినట్లయితే 25 వచనాల నుండి 25 వచనం నుండి 27 వచనాల వరకు కలిసి ఉండి అందరం కలిసి చదువుదాం. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరేదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలనని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై దాని కొరకు తను తాను అప్పగించుకొని. సో ఇక్కడ మనం మొదటి కోణాన్ని చూస్తున్నాం, దాని కొరకు తనను తాను అప్పగించుకోండి. సో దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే యేసు ప్రభు వారి గురించి కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే యేసు ప్రభు వారు సంఘం కొరకు తను అప్పగించుకున్నటువంటి అనుభవం చూస్తున్నాం. అయితే ఇక్కడ పరిశుద్ధమైనటువంటి మాటలు పరిశుద్ధమైన గ్రంథంలో నుండి మనం చూసేటటువంటి మాటలు ఏంటంటే మహిమగల సంఘముగా. సో మహిమగల సంఘం అన్న దాని గురించి మనం కొన్ని విషయాల నుంచి ధ్యానం చేస్తున్నాం. మనం ధ్యానించేటటువంటి అంశం ఏంటంటే మనం ధ్యానించే అంశము మహిమగల సంఘము. సో మహిమగల సంఘమును గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఇప్పటికే ఎన్ని కోణాల్లో ధ్యానించడం గుర్తుందా? ఎంతమంది స్త్రీలు మహిమగల సంఘముగా చేపట్టడం కొరకే పునాదులు వేయబడ్డారంటే ఎంతమంది? 4 స్త్రీలు. ఎంతమంది అండి? 4 స్త్రీలు. వారిలో ఇప్పటివరకు ఎంతమందిని ధ్యానించాం? 2 కంప్లీట్ అయిపోయి 3వ వాళ్ళని చూస్తున్నాం. ఇప్పుడు ఎన్నోది? 3వ విషయం. సో 3వ స్త్రీ ఎవరు? 3వ స్త్రీ ఎవరంటే కననయ్యున్న స్త్రీ. 3వ స్త్రీ ఎవరండి? కననయ్యున్న స్త్రీని మనం చూస్తున్నాం. సో ఈ కననయ్యున్న స్త్రీ గురించి ఈ కననయ్యున్న స్త్రీ గురించి 7 విషయాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. మొదటి స్త్రీ ఎవరు? మొదటి స్త్రీ ఎవరండి? ఇప్పటికే 2 గురించి ధ్యానించాము, కానీ మొదట ఆమె ఎవరో తెలియదు. మొదటి స్త్రీ ఎవరు? హవ్వ కదా. ఆమె పాపంలో దేవుడు మహిమగల వారిగా సృష్టించినప్పుడు వారు పాపాన్ని బట్టి వారు తినకూడదన్న పండుని తిని పాపంలో పడిపోయిన అనుభవం చూస్తున్నాం. 2వ స్త్రీ ఎవరు? సంఘం. అంటే పాపంలో పడిపోయిన వారిని సంఘంగా చేశాడు. 3వ స్త్రీ ఎవరు? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూసినట్టయితే కననయ్య ఉన్నటువంటి స్త్రీని గురించి మనం చూస్తున్నాం. ఎక్కడండి? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో ఈ కననయ్య ఉన్నటువంటి స్త్రీ గురించి మనం కొన్ని విషయాలు చూస్తున్నాం. ఏమనుంది? అప్పుడు పరలోకమందు, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచ్చిన, అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములు కిరీటములు ఉండెను. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి స్త్రీని చూస్తున్నాం. ఈమె ఎవరంటే కననయ్య ఉన్న స్త్రీ గురించి మనం చూస్తున్నాం. ఎవరి గురించి అండి? కననయ్య ఉన్న స్త్రీ. ఈమె గురించి, సో ఈ కననయ్య ఉన్న స్త్రీ గురించి ఎన్ని విషయాలు చూసాము? 7 విషయాలు చూసాం. ఈరోజు ఎన్నో మాటలు చూస్తున్నాం చెప్పండి 7లో. సో ఈమె గురించి చెప్పినటువంటి ఫస్ట్ 7 విషయాలు ఏంటి? ఇంట్రడక్షన్లో చెప్పండి 7 విషయాలు ఏంటి? మొదటిగా, ఆ స్త్రీ సూర్యుని ధరించుకుంది. 2, ఆమె పాదముల కింద చంద్రుడు ఉన్నాడు. 3, 12 నక్షత్రములు కలిగి ఉంది. 4, గర్భవతిగా ఉంది. 5, కననయ్య ఉన్న స్త్రీ. 6, ప్రసవవేద పడుతుంది. 7, ఆమె సంతోషిస్తుంది. సో 7 కోణాలని మనం చాలా వారాలు అయింది కాబట్టి కొంతమంది గుర్తుండదు, కొంతమంది గుర్తుంది. ఎట్లా బుక్లో రాసుకున్నారు కాబట్టి గుర్తుపెట్టుకున్నారు. దేవుని కొందనాలు అక్కడన్నా సరే. సో అందుకే బుక్లో రాసుకోవడం అనేది వివరణ చాలా మంచిది. ఎప్పుడన్నా ఒకసారి అడిగినప్పుడు చెప్పడానికి ఉపయోగపడింది. సరే, ఉపయోగపడటమే కాదా, బుక్లో రాయటం ద్వారా ఏంటంటే మన జీవితాలని మనం ఇంటికి వెళ్ళిన తర్వాత నెమరు వేసుకోవాలి. బుక్లో రాసినవి
ఏదో వాళ్ళ వాక్యం చెప్పాడు అని చెప్పి రాసేసుకుని ఇంటికి వెళ్ళిపోయి దాన్ని మర్చిపోయి మళ్ళీ వచ్చే వారమే భవిష్యత్తు గుర్తాటం కాదు. ఏం చేయాలా? ప్రతి మాటని ప్రతి వచనాన్ని కూడా ఏం చేయాలంటే నెమరు వేయాలి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత. అంటే చెప్పారు అయిపోయింది, ఏం చెప్పారు అయిపోయింది, బుక్కులు ఎందుకు మరి రాసుకోవడం దేనికి, డైరీలు ఫిలప్ చేయటం దేనికి, బుక్కులు ఫిలప్ చేయటం దేనికి, దేని కొరకు అంటే మనం ఏదైతే చదువుతున్నామో, ఏదైతే మనకు మందిరంలో చెప్పబడుతూ వచ్చిందో వాక్యము, ఏ రెఫరెన్స్లు అయితే బయలుపరచబడుతూ వచ్చినాయో వాటిని ఇంటికి వెళ్ళి నెమరు వేయాలి. ఏం చేయాలా? నెమరు వేయాలి ఇంటికి వెళ్ళి. కానీ మనకే ఉండ గుణ లక్షణం ఏంటంటే ఏడే మర్చిపోతాం. ఇంకా నెమరు వేసేది ఎక్కడ ఉంది? మొదటి పాయింట్ ఏం చెప్పారంటే మర్చిపోతాం, రెండో పాయింట్ ఏం చెప్పాడంటే మర్చిపోతాం, మళ్ళీ ఈయనే మతిమరుపు అయినా మళ్ళీ గుర్తు చేయాలి. కాబట్టి ఇక్కడ మొదటి కోణాన్ని మనం చూసినట్టయితే కరుణయ్యున్న స్త్రీ గురించి 7 విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాట ఏంటి? అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ. ఎవరండి? మొట్టమొదటిగా సూర్యుని ధరించుకున్నటువంటి అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఇక్కడ మనం చూసేటటువంటి మాటలో చూసినట్టయితే సూర్యుని ధరించుకున్నటువంటి స్త్రీ మొట్టమొదటిగా ఏంటి? సో మొదటి కోణాన్ని ఈరోజు మనం చూసిన మాట ఏంటంటే సూర్యుని ధరించుకొనిన స్త్రీ గురించి మనం చూస్తున్నాం. ఎవరి గురించి చూస్తున్నామండి? సూర్యుని ధరించుకొనినటువంటి స్త్రీ గురించి మనం చూస్తున్నాం. ఈమె గురించి ఒక 7 విషయాలు ఉన్నాయి. ఎన్ని విషయాలు? 7 విషయాలు. సూర్యుని ధరించుకుంది. అసలు ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ జ్ఞానులు చాలామంది కూడా ఈ యొక్క స్త్రీ గురించి, ఆమె యొక్క కంటున్నటువంటి కుమారుడి గురించి కానీ, ఆమె గర్భంలో నుండి వచ్చే బిడ్డ గురించి చాలామంది బైబిల్ జ్ఞానులకి చాలామందికి ఏంటంటే వాళ్ళు చెప్పేటటువంటి మాట ఏంటంటే ఈ స్త్రీ యేసు ప్రభువారి యొక్క తల్లి అనే మరియకు సూచనగా ఉందంటారు. మరొకరు ఇంకో కోణంలో చెప్పుకుంటూ వస్తున్నారు, సంఘాన్ని సూచనని. చాలామంది ఏం చెబుతారంటే ఈ స్త్రీ అంటే వాళ్ళిద్దరు పర్మనెంట్ కాదు, ఎందుకంటే అక్కడ ఉన్న స్త్రీకి పెనిమిటి లేడు, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉన్న స్త్రీకి. కానీ ఇక్కడ మరియకి భర్త ఉన్నాడు, ఎవరైనా? యోసేపు. సో అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే అక్కడ మరియ ఐగుప్తికి వెళ్తుంది యోసేపుని తీసుకుని. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ స్త్రీ ఒక్కటే ఉంటుంది, వరనే కొనుక్కోబడుతుంది. కానీ చాలామంది చెప్పేది ఏంటంటే ఏమో మరియకు సూచన ఉంది అన్నట్టుగా చెబుతూ వస్తారు, కానీ అది వాస్తవం కాదు. రెండోది ఏంటి? సంఘం అంటారు. సంఘం అంటే ఏంటి? స్వరక్తం ద్వారా సంపాదించబడింది. సంఘం మరలా ఎలా కనిద్ది? సంఘానికి భర్త ఉన్నాడు కదా, మరి ఆ స్త్రీకి భర్త లేడు కదా అక్కడ కనబడుతున్న సిచ్యువేషన్ బట్టి. సో ఇక్కడ దీన్ని కూడా అర్థం చేసుకుంటే సంఘం కాదు. సరే, మూడో కోణం ఏమని చెబుతారంటే చాలామంది చెప్పేటటువంటి అనమాట, ఆ సూర్యుని ధరించుకుంది. ఆ సూర్యుడు ఎవరంటే ఇశ్రాయేలు యొక్క పితరులకు సూచన. ఎవరికండి? ఆ సూర్యుని ధరించుకుంది కదా, ఆ సూర్యుని తేజస్సు కానీ మనం గత అంతకుముందు ఇంట్రడక్షన్లో చెప్పబడింది, నీతి సూర్యుని మనం ధరించుకోవాలని చెప్పబడుతూ వచ్చింది. సో ఆ స్త్రీ గురించి చూసినట్లయితే, ఆ స్త్రీ యొక్క అనుభవాన్ని మనం చూసినట్లయితే ఇశ్రాయేలు యొక్క పితరులకి, ఇశ్రాయేలు 12 గోత్రాలకి కారణమైనటువంటి పితరుల యొక్క ఆ పితరులను సూచిస్తుంది ఆ తేజస్సు. ఆ సూర్యుని తేజస్సు దేని సూచిస్తుంది? చాలామంది చెప్పేది ఇదే. ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలకు సంబంధించినటువంటి పితరులు ఉన్నారు కదా, వారిని చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? ఈ తేజస్సు, సూర్యుని యొక్క అనుభవం. తేజస్సు అంటే ఆ సూర్యుని ధరించుకుందంటే ఇశ్రాయేలు యొక్క పితరులను ధరించుకున్న అనుభవం. మీరు అనొచ్చు, ఇశ్రాయేలు పితరులను ధరించుకున్నప్పుడు ఆ సూర్యుడిలాగా వాళ్ళు ఎలా ఉండారంటే బైబిల్లో ఒక మాట ఉంది. ఏమనుంది? మత్తయి సువార్త 13వ అధ్యాయం 45వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45వ వచనము చూడండి. మరియు పరలోక రాజ్యము, చూడండమ్మా ఆ మాట చదువు, 43 చదవమ్మా, క్షమించండి 40. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నాము, సరే ఎక్కడ తండ్రి రాజ్యంలో ఉంటారా ఏంటన్నది తర్వాత గురించి వాక్యం ధ్యానిద్దాం. సో ఇప్పుడు చూసే మాట ఏంటండి, ఇక్కడ సూర్యుని వలె తెజరిల్లుతుంది ఎవరు? సూర్యుని వలె తెజరిల్లుతుంది ఎవరు? నీతిమంతులు. సో ఇప్పుడు నీతిమంతులు కాబట్టే పూర్వదినాల్లో ఉన్న నీతిమంతులు, ఇశ్రాయేలు 12 గోత్రాలకి ముంగటుండ నీతిమంతులు,
ఆ స్త్రీ ధరించుకున్నటువంటి సూర్యునికి సాదృశ్యంగా ఉండాలి. మీకు అర్థమవుతుందండి? ఆ తలిపేసాము. ఇశ్రాయేలు 12 గోత్రాలకి సంబంధించి అంతకు ముందు మూల పురుషులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఈ 12 గోత్రాలు ఆరంభించబడటానికి మూల పురుషులైనటువంటి వారు ఇప్పుడు ఎలా ఉన్నారు? సూర్యుని వలె ప్రకాశించే తెజరిల్లు వలె, అంటే నీతిమంతులుగా ఉన్నారు కాబట్టి సూర్యుని వలె తెజరిల్లుతున్నారు, ప్రకాశిస్తున్నారు. కాబట్టి ఆ సూర్యుని వలె ప్రకాశిస్తున్నటువంటి వారిని ఆ స్త్రీ ధరించుకున్న అనుభవాన్ని చూస్తున్నాం. ఇప్పుడు మనకు కావాల్సిన అర్థం ఏంటంటే, ఇశ్రాయేలుకి మూల పురుషులు ఎవరు? ఇశ్రాయేల్ కాదు, క్షమించండి. ఇశ్రాయేల్ 12 గోత్రాలకి మూలం ఎవరు? సో ఇశ్రాయేల్ 12 గోత్రాలకు మూలం ఎవరు? యాకోబు. ఇంకా అంతే కదా, ఒకడే కదా. ఇశ్రాయేలుకి మూల పురుషుడు ఎవరు? ఎంతమంది ఉంటారు మీ అంచనా ప్రకారం? ఇశ్రాయేలుకి మూల పురుషులు ఎవరు అని అంటే మెయిన్గా ఎవరు చెబుతారు? యాకోబు అనే చెబుతారు. కానీ నేనేమంటానంటే 7 వ్యక్తులు ఉంటారు. ఇశ్రాయేలు 12 గోత్రాలు ఆరంభించబడటానికి 7 వ్యక్తులు ఉంటారు మూల పురుషులు. ఎందుకంటే ఇక్కడ మనం ఆ ప్రకాశించే సూర్యుని గురించే ధ్యానిస్తున్నాం. తర్వాత ఆ చంద్రుడు ఎవరు, వాళ్ళ గురించి కూడా ధ్యానిస్తాం. వాళ్ళు ఒక 7 వ్యక్తులు ఉంటారు. వాళ్ళు స్త్రీలుగా చూపించబడుతూ వస్తున్నారు. తర్వాత కనడయున్న స్త్రీ, ఆ కంటన బిడ్డ ఎవరు, ఇవన్నీ కూడా కొన్ని కోణాల్లో మనకు దేవుడు బయలుపరిచినంత వరకే యూట్యూబ్లో వీటిలో కాదు, కానీ దేవుడు మనకు బయలుపరిచిన పరిశుద్ధాత్మ నడిపింపులో మనం వెళ్దాం. సో ఇక్కడ మొదటి కోణం ఏంటంటే, మనం చూస్తున్నమాట ఆ స్త్రీ ధరించుకున్నది ఎవరంటే సూర్యుని ధరించుకుంది. ఎవరు ధరించుకుందండి? సూర్యుడు. ఆ సూర్యుడు ఎవరు అంటే మత్తయి సువార్త 13:43 ప్రకారం నీతిమంతులు సూర్యుని వలె తెజరిల్లే వారు ఉంటున్నారు, అంటే ప్రకాశించే వారు ఉంటున్నారు. సో ఆ స్త్రీ ధరించుకున్న నీతిమంతులు ఆ స్త్రీ ధరించుకున్నటువంటి సూర్యుడు ఎవరంటే మన పితరులు, వారి యొక్క తేజస్సే ఆమె ధరించుకుంటూ వచ్చింది. సో ఇశ్రాయేల్కి మూల అయినటువంటి పితరులు, ఇశ్రాయేల్ పితరులు ఎవరు అని అంటే ఒక 7 విషయాలు చూడొచ్చు. ఇశ్రాయేల్ యొక్క 12 గోత్రాలకి పితరులు ఎవరు అని అంటే ఒక 7 విషయాలు మనం చూడొచ్చు. ఆ తర్వాత సబ్జెక్ట్ వేరు. మళ్ళీ ఇశ్రాయేల్ 12 గోత్రాలు వాళ్ళందరూ ఎవరో ఏందన్నది సబ్జెక్ట్ వేరు. ఈ 12 గోత్రాలు ఆరంభించబడక మునిపే యాకోబుతోనే అయిపోతూ వచ్చింది 7వ వ్యక్తిగా. సో 7 మూల పురుషులు కానీ 7 పితరులు ఎవరంటే వారి యొక్క అనుభవాలను బట్టి ఆ సూర్యుని తేజస్సు అన్నది ఆమె ప్రకాశించబడుతూ వచ్చింది. సో వాళ్ళు ఎవరు అని అంటే మనం కొన్ని విషయాలు ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడు కనులు యజమానుడు వైపు చూస్తున్నట్లు, దాసురాలు కనులు యజమానురాలు వైపు చూస్తున్నట్లు మా ప్రియ ప్రభు ఈ సమయంలో నా కనులు మీ వైపు వీక్షిస్తున్న సహాయం చేయండి. దయచేసి వర్తమానం ధ్యానించడానికి నాకు జ్ఞానం సరిపోదు, మానవుని జ్ఞానం ఏ మాత్రమును పనికిరాదని ఒప్పుకుంటున్నాం. కాబట్టి దాసుడు కనులు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కనులు యజమానురాలు వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తాను. మీరే సహాయం మన గురించి మహిమ పొందండి. దయచేసి ప్రభా నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని మాతో మీరు మాట్లాడండి. మీ చిత్తం, మీ ఉద్దేశం మా పట్ల ఏవైతే నెరవేర్చండి. ఈరోజు బైబిల్ స్టడీ ద్వారా ఆ కరుణైన స్త్రీ గురించి మీరు బయలుపరచండి. ఆమె సూర్యుని ధరించుకున్నటువంటి అనుభవాన్ని మేము చూస్తున్నాం తండ్రి. ఆ సూర్యుడు ఎవరంటే మా పితరులు, ఇశ్రాయేలు 12 గోత్రాలకి ప్రాముఖ్యమైన పితరులు. దేవా, వారి యొక్క ఘనతను బట్టి, వారిలో ఉన్న తేజస్సును బట్టి ఆ సూర్యుని వలె ప్రకాశించడం ద్వారా ఆ తేజస్సును ఆమె ధరించుకున్నటువంటి అనుభవాన్ని చూస్తున్నాం. కాబట్టి ప్రభా ఆ పితరులు ఎవరో వారి గురించి కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడి కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం మన గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని కొన్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మీరు మాట్లాడండి. ఈ రోజు జరుగుతున్న బైబిల్ స్టడీ అంతా దీవించండి. రేపు రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని, ఎల్లుండి కృతజ్ఞత కూడి కూడా దీవించమని ప్రభు దినం కొరకు మనం సిద్ధపరిచి వాక్యం ఎంతో దీవించి నాతో మీరు మాట్లాడండి. వచ్చిన ప్రజలందరూ బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో సకాలం నడిపించండి. ఎవరికైతే అపాయాలకు వీళ్ళు జరగకుండా సహాయం చేసి మేలు చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి స్త్రీ ఎవరంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో రాయబడిన మొదటి వచనంలో రాయబడిన స్త్రీ. ఈమెను గురించి 7 విషయాలు మనం ధ్యానిస్తున్నాం. ఇంకా చాలా ఉంటాయి, 7 విషయాలు మనం ధ్యానిస్తున్నాం. సో 7 విషయాల్లో మొదటి కోణం ఏంటంటే ఆమె సూర్యుని ధరించుకున్నటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. ఏ స్త్రీగా చూస్తున్నాము? సూర్యుని ధరించుకున్నటువంటి స్త్రీగా. అసలు ఈ సూర్యుడు ధరించుకున్న అనుభవం అంటే ఆ సూర్యుడు ఎవరనేది గత దినాల్లో కూడా మనం చెప్పబడుతూ వచ్చింది. సూర్యుడు ఎవరో కాదు, మనం నీతి సూర్యుని ధరించుకోవాలి. సో ఒక మాట చెప్పాలంటే అతను నీతి సూర్యుడు మనం ధరించుకుని జీవించాలన్నది ఇంట్రడక్షన్లో కొన్ని మాటలు చెప్పబడుతూ వచ్చింది. సో ఇప్పుడు మనం ధ్యానించే మాట ఏంటంటే సూర్యుడు
అని మనం చూస్తున్నాం. సూర్యుని వలె ఎవరుంటారు అని అంటే మత్తయి సువార్త 13:43 వచ్చిన ప్రకారం తమ తండ్రి రాజ్యంలో నీతిమంతులు సూర్యుని వలె తెజరిల్లే వారికి ఉంటారు. అంటే ప్రకాశించే వారు సూర్యుని వలె ఉంటారని అర్థం. అంత తేజస్సు కలిగిన వారుగా, అంత వెలుగుమయమైన వారికి ఉంటారని అర్థం. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఆ సూర్యుడు మన పితరులకు సూచనగా ఉంటాడు. సో ఆ పితరులు ఎవరంటే ఇశ్రాయేలు 12 గోత్రాలకి ఆరంభించబడక మునుపు, ఇశ్రాయేలు 12 గోత్రాలు ఆరంభించబడక మునుపు ఉన్నటువంటి పితరులకు సూచనగా ఉంది. ఇశ్రాయేలు 12 గోత్రాలు ఆరంభించబడక మునుపు పితరులు ఎవరు? మొదటి పితరుడు ఎవరు అని అంటే ఎవరు మొదటి పితరుడు? ఇశ్రాయేలు 12 గోత్రాలకు మొదటి ప్రాధాన్యత ఎవరండి? మొదటి పునాది ఎవరు వేశారు? ఇప్పుడు వాక్యం జనరల్గా మనం ఎలా చూస్తాం చెప్పండి, మీరు చెప్పండి. వాక్యం ఎలా చూస్తాం? చెప్పండి, వాక్యం ఎలా చూస్తాం సహజంగా అని మనం గమనించినట్లయితే ఒక సీక్వెన్స్లో 1, 2, 3, 4, 5, 6, 7 పాయింట్లు చూస్తాం. చూసే పాయింట్ ఎలా ఉంటుంది? తలకి తోక లేనట్టుగా, తోక తల లేనట్టుగా ఉండదు. ప్రతి పాయింట్కి దాని తర్వాత వచ్చే పాయింట్ దాని తర్వాత అనుభవాన్ని చూపిస్తూ వచ్చింది కదా. ఇప్పుడు మనం చూసేటటువంటి మాట ఏంటంటే ఒక కొత్త అనుభవంలో చూస్తున్నాం ఈరోజు. ఏంటనంటే ఎప్పుడైనా 7వ పాయింట్ కానించి కిందకు వచ్చాము ఎప్పుడన్నా? 7వ పాయింట్ కానించి పైకి ఎప్పుడైనా వెళ్ళామా? మొదటి పాయింట్ నుండి 7వ పాయింట్కి వచ్చాం, కానీ 7 నుండి మొదటికి ఎప్పుడైనా వెళ్ళామా? వెళ్ళారా? మీరు వెళ్ళొస్తారులేండి, నేను వెళ్ళంటారు. సో ఈరోజు మనం చూసే మాట ఏంటో తెలుసా? 7వ వ్యక్తి దగ్గర నుంచి మొదటి వ్యక్తి దగ్గరికి వెళ్తాం, పైనుంచి కిందకి రావట్లేదు. ఇప్పుడు మీకు అర్థం కావాలంటే, ఈ సూర్యుని వల్లే ప్రకాశించేవారు అర్థం కావాలంటే అసలు ఈ మొదటి కాడి నుంచి తీసుకెళ్తే మీకు అర్థం కాదు. అందుకే అక్కడ ఎక్కడైతే సూర్యుని వల్ల ఇశ్రాయేలు 12 గోత్రాలకు మూల పురుషుడు ఉన్నాడో ఆయన నుండి వెనక్కి వస్తే అప్పుడు అర్థమైంది మనకి. మొదటి నుంచి తీసుకొస్తే ఏం అర్థం కాదు, కింద నుంచి తీసుకెళ్తేనే అర్థమైంది. సో వీరిలో మొదటి వ్యక్తి ఎవరు? ఇప్పుడు మనం కింద నుంచి చూస్తున్నాం వర్తమానాలు. కింద నుంచి అంటే చూడండి, ఈ 12 గోత్రాలకి మొదటి వాడి నుంచి మనం చూడట్లా. ఈ 12 గోత్రాలకి ఇప్పుడు ఆరంభించడానికి ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న 12 గోత్రాలకి తండ్రి అయిన వాడి దగ్గర నుంచి పైకి వెళ్తాం. మరలా పైకంటే పరలోకానికి కాదు, ఆ పైకి వెళ్ళేటప్పుడు ఆయన ఎవరు? సో 12 గోత్రాలకి మొదటిది ఎవరు అని అంటే ఎవరు? 12 గోత్రాలకి మొదట చెప్పండి. 12 గోత్రాలకి మొదటి వ్యక్తి ఎవరు తెలుసా తెలీదా? ఆదికాండము 35వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 35వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండము 35వ అధ్యాయం 11వ వచనం. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టేదురు. చూడండి 12వ వచనం కూడా, నేను అబ్రహామునకు ఇస్సాకునకు ఇచ్చిన దేశం నీకు ఇచ్చేదను, నీ తర్వాత నీ సంతానంకి దేశం ఇచ్చేదనని అతనితో చెప్పాను. ఎవరితో చెబుతున్నాడు? ఎవరితో అండి? యాకోబు. 12 గోత్రాలకు సూచనగా ఉన్నాడు మొదట. అంటే ఇప్పుడు 12 గోత్రాలు ఆరంభించబడక మునుపు ఎవరు ఉన్నారంటే యాకోబు తర్వాతే 12 గోత్రాలు వచ్చినాయి. సో యాకోబు గురించి మనం చూసినట్లయితే ఆదికాండం 49వ మొదటి వచనం చూడగా యాకోబు, చదవండి ఆ మాట. ఆదికాండం 49వ అధ్యాయం మొదటి వచనం. ఆగండి. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే బైబిల్లో మనం చూస్తున్నటువంటి మాట ఇశ్రాయేలు 12 గోత్రాలను చూస్తున్నాం. ఈ 12 గోత్రాలని యాకోబు తన మరణ కాలంలో ఆశీర్వాదిస్తున్నటువంటి అనుభవం మరి ఆదికాండం 49వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తున్నాం. ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు? యాకోబు పుట్టిన 12 కుమారుల్ని, అంటే 12 గోత్రాలను ఆశీర్వదిస్తున్న అనుభవాన్ని చూస్తున్నాం. సో ఈ 12 గోత్రాలు ఆరంభించబడక మునుపు 12 గోత్రాలకు ముంగట ఉంది ఎవరు? వీళ్ళ తర్వాత ఎవరు ఇంకా ముంగట ఉన్నారని తర్వాత చూద్దాం. ఈ 12 గోత్రాలకు ముంగట ఉంది ఎవరు? ముందలుంది ఎవరంటే యాకోబు తర్వాతే 12 గోత్రాలు వచ్చినాయి కదా. ఈ 12 గోత్రాలకు ముందర ఉంది ఎవరంటే యాకోబుకు ముందలుంది ఎవరో మనం చూస్తాం. సో ఈ 12 గోత్రాలకి ఎవరంటే మెయిన్ యాకోబు యొక్క జీవితాన్ని చూస్తున్నాం.
సో యాకోబు యొక్క అనుభవం ఏముంది అంటే అక్కడ తమ తండ్రి రాజ్యంలో నీతిమంతులు సూర్యుని వలె ప్రకాశిస్తారు. సో ఇప్పుడు నీతిమంతుల గురించి చూస్తున్నాం. ఎప్పుడు నీతిమంతులు? ఇశ్రాయేలు 12 గోత్రాలకి ముందల 12 గోత్రాలు 12 గోత్రికులు ఆరంభించబడక ముందు ఉన్నటువంటి 7 నీతిమంతుల గురించి చూస్తున్నాం. సో వీళ్ళ యొక్క తేజస్సే ఆమె మీద ప్రకాశిస్తున్న సూర్యుని వలె ఉన్న అనుభవాన్ని చూస్తున్నాం. సో యాకోబు యొక్క అనుభవం ఏంటంటే, యాకోబు గురించి దేవుడు ఏమంటున్నాడు? ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు 12 గోత్రాలు ఉన్నట్టు మనం చూస్తున్నాం. 12 కుమారులు ఉన్నారు. కానీ ఆదికాండం 35వ అధ్యాయంలో చూడగా, ఆదికాండం 35వ అధ్యాయంలో 11-12 వచనాలు చూడగా యాకోబు గురించి దేవుడు అంటాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందు. సో ఇక్కడ మనం గమనించాల్సిన కూడా ఏంటంటే, నేను సర్వశక్తి గల దేవుడను, మీరు ఫలించి, అక్కడ అదే అంటాడు, నీవు ఫలించి, మీరు కాదు క్షమించండి, నీవు ఫలించి. సో అక్కడ యాకోబు యొక్క నీతి ఎక్కడ కనపడుతుందంటే ఫలిస్తున్నటువంటి అనుభవంలో. సో ఇక్కడ మనం మొదటి కోణాన్ని గమనిస్తున్నాం. ఏంటి? ఈ ఇశ్రాయేల్కి 12 గోత్రాలకు మొదట ఎవరు ఉండారంటే, మొదట ఎవరు ఉన్నారు? ఆయనకు ముందర ఎవరు ఉండో చూస్తున్నాం. ఇశ్రాయేల్ 12 గోత్రాలకు ముందర ఎవరు ఉన్నారు? యాకోబు ఉంటాడు. యాకోబు ఎలాంటి వాడు అని అంటే, సహజంగా మీరు చెప్పేటటువంటి మాట ఏంది? యాకోబు ఎలాంటి వాడు? ఎవరు? సో మోసగాడు అన్నమాట మీరు చెబుతారని నాకు తెలుసు. యాకోబు ఎలాంటి వాడు అంటే జీవితం మార్పు చెందినవాడు. యాకోబు ఎవరు? ఈ జీవితము యాకోబు ఎవరంటే ఒకప్పుడు మోసగాడే అని మనకు తెలుసు. కానీ అందరూ యాకోబు ఎవరంటే ఏం చెబుతారు? మోసగాడే. మోసగాడే అని నీకు కూడా తెలుసు. కానీ యాకోబు ఎవరంటే మార్పు చెందినటువంటి వాడు. సో మార్పు చెందినవాడు ఏం చేశాడంటే ఫలించి అభివృద్ధి పొందాడు. దేవుడు అదేగా చెబుతున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను. ఇదే మాట నాకు తెలిసి ఆదికాండంలో కూడా తన తాతతో దేవుడు మాట్లాడతాడు. యాకోబు యొక్క తాత ఎవరు? అది కూడా తెలీదా? ఎవరు? అబ్రహాము. ఎవరన్నా? కమల్ హాసనా? ఎవరు? నాకు సరిగ్గా వినపడలేదు. కాబట్టి యాకోబు యొక్క తాత ఎవరంటే అబ్రహాంతో కూడా దేవుడు అంటాడు. ఆదికాండం 17వ అధ్యాయంలో చూడగా, నేను సర్వశక్తి గల దేవుడను. అదే మాట యాకోబుతో దేవుడు అంటున్నాడు. ఆదికాండం 35వ అధ్యాయం 12వ వచనంలో, నేను సర్వశక్తి గల దేవుడను. ఈ దేవుడు మాట్లాడినప్పుడు, ఈ దేవుని యొక్క స్వరాన్ని విన్నప్పుడు యాకోబు యొక్క జీవితం చూడగా ఏమవుతూ వచ్చిందండి? ఒకప్పుడు మోసగాడే, కానీ జీవితం మార్పు నొందిన వాడే. ఆదికాండం 32వ అధ్యాయంలో జీవితం మార్పు నొందిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఆదికాండము 32వ అధ్యాయంలో జీవితం మార్పు నొందిన వాడుకుంటాడు. జీవితం మార్పు నొందినటువంటి అనుభవంలో 27-28 వచనాలు చూడగా, ఆదికాండంలో 32వ అధ్యాయం 27-28 వచనాల్లో, అంతకుముందు యాకోబుగా పిలువబడిన వారికి ఇశ్రాయేల్ అని దేవుడు పేరు పెట్టిన వాడుకుంటాడు. అంటే ఇప్పుడు యాకోబు యొక్క జీవితం చూడగా ఇశ్రాయేల్గా మార్పు చెందినవాడు. సో యాకోబు నీతి యొక్క అనుభవంలోకి మార్పు చెందిన ప్రతి దేవుని బిడ్డ నీతిమంతుడు ప్రకాశించేవాడు ఉంటాడు. అయితే అతడు నీతిమంతుడు వలె ప్రకాశించేటప్పుడు ఏం చేస్తాడంటే ఫలించి అభివృద్ధి పొందుతాడు. ఏం చేస్తాడండి? ఫలించి అభివృద్ధి పొందుతాడు. ఇప్పుడు చూడండి, యాకోబు ఫలించాడు కాబట్టే 12 గోత్రాలు అభివృద్ధి చెందినాయి. సో యాకోబు యొక్క ఫలింపులో 12 గోత్రాలు ఉంటాయి. ఫలించిన అనుభవంలో ఆ 12 గోత్రాలు అభివృద్ధి చెందుతున్నటువంటి అనుభవం ఉంది. సో ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, యాకోబు మార్పు చెందినవాడై ఫలించి అభివృద్ధి పొందుతున్నాడు. సో దీనికి కారణం ఏంటి? యాకోబు మార్పు చెందటంతోనే నీతిమంతుడిగా చేపట్టాడు. ఏం చేయబడ్డాడండి? యాకోబు మార్పు చెందటంతోనే యాకోబు యొక్క జీవితంలో ఎప్పుడైతే మార్పు చెందాడో అప్పుడు నీతిమంతుడిగా చేపట్టాడు. ఎప్పుడైతే నీతిమంతుడిగా చేపట్టాడో అప్పుడు ఫలించి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆ కననయ్యున్న స్త్రీ ధరించుకున్న సూర్యుడు ఎవరంటే 7 వ్యక్తుల గురించి చెబుతానన్నా. వారిలో మొదటి వ్యక్తి యాకోబు. సో ఒక మోసగాడిని
కననయ్యున్న స్త్రీకి సాదృశ్యంగా కననయ్యున్న స్త్రీ ధరించుకున్న సూర్యుని సాదృశ్యం అంటే ఒకప్పుడు మోసగాడే, కానీ ప్రభు మాట్లాడినప్పుడు జీవితం మార్చబడి రూపాంతరంలోకి వచ్చి యాకోబు ఏం చెప్పాడు? ఇశ్రాయేలుగా మార్చబడి ఇప్పుడు ఫలించి అభివృద్ధి పొందుతున్నాడు. ఏమవుతున్నాడండి? ఫలించాడు, అభివృద్ధి పొందుతున్న అనుభవం. సో ఇక్కడ ఒక నీతిమంతుడు ఫలించి తన ఫలభరితమైన జీవితం కానీ తను అభివృద్ధి పొందినటువంటి అనుభవం తన జీవితంలో నీతిని ప్రకాశించేవాడుగా చేస్తుంది. ఇప్పుడు మన వాళ్ళకి ఫలించడం అంటే ఏంటి తెలియదు, అభివృద్ధి పొందడం అంటే తెలియదు. అసలు రక్షణ అంటే కూడా తెలుసా? తెలుసు, బాగా తెలుసు. రక్షణ గురించి చెప్పమంటే తలపైకి ఎత్తాలో చూస్తాడు. ఈ రేకులు ఎన్నుండి అని లెక్క ఎత్తా కూర్చుంటారు. వెనకలో సామెత చెప్పారు, తిన్నింటి వాసాలు లెక్కెత్తారంట. ఏం లెక్కెత్తారండి? తిన్నింటి వాసాలు లెక్కెత్తారంట. అంటే ఏ ఇంట్లో అయితే భోజనం పెట్టారో ఆ ఇంటి వాసాలు లెక్కెత్తారంటే ఎన్నుండే పీక్కుపోతానికి. మనకు దేవుని ఇంట్లో ఎంత సమృద్ధమైన వాక్యం ఉంటే ఆ రక్షణ గురించి దాని గురించి మనం చూడం. తలపైకి ఎత్తి చూస్తాం, ఈ రేకులు ఎట్టుండే వీటి గురించి ఏం పీక్కెళ్తారేంటి? మీరు పీక్కెళ్ళినా తర్వాత వేసుకునే శక్తి ఇప్పుడు లేదు, దేవుడి కృప. కాబట్టి ఎవరు కూడా రేకులు పీక్కెళ్ళవాకండి. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి తెలుసండి? ఒక్క మార్పు చెందిన వ్యక్తిలో నీతిమంతుడిగా అవటం ద్వారా అతడు ఫలించి అభివృద్ధి పొందుతున్నాడు. ఆ ఫలభరితమైన జీవితమే, ఆ అభివృద్ధి పొందినటువంటి జీవితమే ఆ నీతిమంతుడు ప్రకాశించేటట్టు చేస్తుంది. అర్థమవుతుందండి? ఒక నీతిమంతుడు ప్రకాశిస్తున్నాడంటే ఎలాగూ? తాను ఫలించినటువంటి అనుభవం, తాను ఫలించిన దాంట్లో అభివృద్ధి పొందిన దాన్ని బట్టి ఏమవుతున్నాడు? ప్రకాశించేవాడుకుంటున్నాడు. ఆ స్త్రీ ధరించుకున్న సూర్యుడు ఆ తేజస్సులో, ఆ ప్రకాశవంతమైన సూర్యుని యొక్క తేజస్సు ధరించుకుంది. ఆ సూర్యుడిలో మొదటి వ్యక్తి ఎవరంటే నీతిమంతులే సూర్యునిలో ప్రకాశిస్తారు. ఆ వారిలో మొదటి వ్యక్తి యాకోబు. ఎందుకు యాకోబు గురించి చెప్పాను అంటే అసలు లాస్ట్ ఈయన గురించి చెప్పాలి. కానీ ఈయన గురించి ఎంత చెప్పామంటే మన బుర్రకి మామూలుగా మొదటి నుంచి చెప్పుకొస్తే అర్థం కాదు కదా. మనకి ఏదైనా రివర్స్ గేర్ ఎత్తేనే కరెక్ట్గా అర్థమైంది. సో అందుకే ఏంటంటే ఈ 12 గోత్రాలకి మూలం ఎవరంటే ఫస్ట్ ఎవరు? ఈ 12 గోత్రాలకి ఫస్ట్ కాదు, 12 గోత్రాల ముందునుంది ఎవరు? యాకోబు. అందుకే ఆయన గురించి చెప్పాం. సో మొదటి వ్యక్తి, ఈ 12 గోత్రాలు మొదటి వ్యక్తి కాదు, 12 గోత్రాల ముందునుంది ఎవరంటే యాకోబు. ఈ యాకోబు నీతిమంతుడిగా ఉండి ఫలిస్తూ అభివృద్ధి పొందిన అనుభవం ఉంది కాబట్టి ఇతడు ప్రకాశించే సూర్యుని వలె ఆ కననయ్యున్న స్త్రీ దగ్గర కనపడుతున్న అనుభవం. ఆ సూర్యుని వలె ప్రకాశించే ఆ తేజస్సులో యాకోబు యొక్క ఫలించిన అనుభవం, యాకోబు అభివృద్ధి పొందినటువంటి అనుభవం, యాకోబు ఆ మార్పు చెందినటువంటి అనుభవం ఆ సూర్యుని వలె ఆమె దగ్గర ప్రకాశిస్తుంది. మీరు చదవండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదవమ్మా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం మొదటి వచనం. నువ్వు చదివితే వెనకాల వాళ్ళు వినొద్దమ్మా, కొద్దిగా గ్యాప్ అన్న స్పేస్ ఇవ్వాలి కదా. ఈ పాఠం చదివినట్టు చదివేస్తున్నవే. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రములు కిరీటములు ఉండేను. సో ఇప్పుడు మనం మొదటి కోణాన్ని చూస్తున్నాం. ఆమె గురించి 7 విషయాలు చూస్తున్నాం. 7 ఈరోజు మొదటి విషయాన్ని చూస్తున్నాం. ఏంటి మొదటి విషయం ఏంటంటే సూర్యుని ధరించుకున్న స్త్రీ. సో ఆమె సూర్యుని ధరించుకుంది. ఆ సూర్యుడు ఎవరంటే మన ఇశ్రాయేలు 12 గోత్రాలకి ముంగటుండ ఆ యొక్క నీతిమంతుడు సాదృశ్యంగా ఉంది. ఎవరు? ఇశ్రాయేలు 12 గోత్రాలకు ముందులో ఉన్నటువంటి నీతిమంతుడు సాదృశ్యంగా ఉంది. సరే, ఇశ్రాయేలుకి ముందున్న 12 గోత్రాల ముందుంది ఎవరు? యాకోబు. యాకోబు మోసగాడే కానీ నీతిమంతుడుగా, యాకోబు మోసగాడైనప్పుడే దేవుడు మార్చి తను ఇశ్రాయేలుగా చేసిన తర్వాత అతను నీతిమంతుడుగా చేయబడి ఇప్పుడు ఏమవుతున్నాడు? ఫలించి అభివృద్ధి పొందడానికి దేవుని కృప ద్వారా ఆశీర్వదించబడి ఫలించి అభివృద్ధి పొందుతున్నవాడు ఉన్నాడు. అంటే ఒక నీతిమంతుడు ఫలించి అభివృద్ధి పొందడం ద్వారా నీతిమంతుడు తెసరిల్లేవాడు కంటే తేజస్సు కలిగిన సూర్యుని వలె తేజస్సు కలిగిన వాడు ఉన్నాడు. కాబట్టి ఒక నీతిమంతుడు ఫలించి అభివృద్ధి పొందడం ద్వారా సూర్యుని వలె ప్రకాశిస్తున్నాడు. కాబట్టి ఆ ప్రకాశించే అనుభవం ఆ కననయ్యున్న స్త్రీ ధరించుకున్నటువంటి, చూడండి, ఆ సూర్యుని ధరించుకున్న స్త్రీని చూస్తున్నాం. ఆమె ధరించుకుంది ఎవరినంటే నీతిమంతుని యొక్క సూర్యుని వలె తేజస్సు కలిగినటువంటి తేజస్సును ధరించుకుంది. వాళ్ళు నీతిమంతుడు కలిగినటువంటి తేజస్సు కలిగిన సూర్యుని ధరించుకుంది. అంటే ఆ నీతిలో నుండి వచ్చే ప్రకాశవంతమైన వెలుగును ఆమె ధరించుకుంది. సో ఆ నీతిమంతుడు ఏం చేస్తున్నాడు? ఆమె ధరించుకున్న వెలుగులో ఉండేవి ఇవన్నీ. ఆమె ధరించుకున్న వెలుగులో ఇవన్నీ ఉండయి. ఏముండయి? ఒక నీతిమంతుడు ఫలించి అభివృద్ధి పొందుతున్నాడు. అంటే జీవితం మార్పు చెంది ఫలించి
ఇంకేం చేస్తున్నాడు? ఇప్పుడు చెప్పండి అసలైన మాట, మనం ఫలిస్తున్నామా? మనం ఫలిస్తామా లేదా? నిన్నటికంటే ఈరోజు ఏమైనా మార్పు చెందారా? అట్టగా ఉన్నారా? చెందరా? చెందారు, మంచిదే. మొన్నటి కంటే నిన్న చెందరా? అంతకుముందు కంటే అంతకుముందు రోజు, ఇవాళ కంటే రేపు మార్పు చెందారా? చెందారు లేదా? ఇవాళ కంటే రేపు చెప్పండి, మార్పు చెందారు లేదా? పొరపాటు మార్పు చెందాం అనమాకండి. రేపు వెళ్తామో లేదో తెలియదు, రేపటి రోజు మనకి ఇంకా రాలా, తెలియగలిగిన వాళ్ళు మార్పు చెందేసామంటారు. అంటే నిన్నటికి ఈరోజు మార్పు చెందుతున్నాం. నిన్నటి దినముకి ఈరోజు ఫలించామంటే ఫలిస్తున్నాం. మొన్నటికి నిన్నటికి నేటికి ఫలిస్తున్నావు లేదా? అభివృద్ధి పొందుతున్నావు లేదా? అసలు వీటన్నిటికంటే ముందర ఉండాల్సింది ఏంటి? నువ్వు ఫలించాలన్నా అభివృద్ధి పొందాలన్నా సూర్యుని వలె ప్రకాశించే తేజస్సు వలె నువ్వు ఉండాలంటే చేయాల్సిన మొదటి పని ఏంటి? విశ్వాసం కాదక్క, మార్పు చెందాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలా? మార్పు చెందాలి. ఇంకా మనం మార్పు చెందిన అనుభవాలు ఉంటే, మార్పు చెందిన అనుభవంలో మనం జీవిస్తూ ఉంటే నువ్వు ఫలించలేవు, నువ్వు అభివృద్ధి చెందలేవు. నువ్వు ఫలించాలన్నా, నువ్వు అభివృద్ధి చెందాలన్నా, యాకోబు యొక్క జీవితంలో ఫలించాలన్నా అభివృద్ధి చెందాలన్నా ఏం చేయబడుతుంది? మొట్టమొదటిగా మార్పు జరుగుతుంది. సో దేవుని కృపను బట్టి ఆదికాండం 32వ అధ్యాయంలో మార్పు జరిగిన తర్వాత 34, 35వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు మాట్లాడుతున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడును. అంటే ఆదికాండం 32వ అధ్యాయంలో నిన్ను మార్చిన దేవుణ్ణి, యాకోబైన నీవు ఇశ్రాయేలుగా మార్చిన దేవుడైన నేనే ఇప్పుడు నువ్వు ఫలించి అభివృద్ధి పొందాలని చెబుతున్నా. ఒక నీతిమంతుడు ఎప్పుడు ప్రకాశిస్తాడంటే, సూర్యుని వాళ్ళు ఎప్పుడు ప్రకాశిస్తాడంటే అతడు మార్పు చెందాలా, తర్వాత మార్పు చెందిన నీతి యొక్క అనుభవంలోకి రావాలి. నీతి యొక్క అనుభవంలో మార్పు చెందిన వాడు ఉండి ఫలిస్తూ అభివృద్ధి పొందినప్పుడు మన జీవితం ఎంతో శ్రేష్టకరమైనది ఉండిద్ది. ఇది మొదటి కోణం. ఈ మొదటి వ్యక్తి ఎవరు? ఇశ్రాయేలు 12 గోత్రాలకు ముందులో ఉంది ఎవరు? యాకోబు నీతిమంతుడు అన్నాడు. అంటే దేవుడు మార్చాడు, నీతిమంతుడు కాదు, మొసగాడే, కానీ దేవుడు మార్చాడు. మార్చడం ద్వారా ఏమైంది? ఇప్పుడు మార్పు చెందిన వాడే ఇశ్రాయేలు అయ్యి ఫలించి అభివృద్ధి పొందుతున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. సో ఈ మార్పు చెంది ఫలించి అభివృద్ధి పొందిన జీవితమే తన నీతిమంతుని యొక్క జీవితానికి ఎలా ఉంది? ప్రకాశించే సూర్యుని వల్ల ఉంది. ఈ అనుభవమే ఆమె ధరించుకున్నటువంటిదిగా మనం చూస్తూ వస్తున్నాం. ఇది ఒక కోణంలోనే, ఇంకా చాలా విషయాలు చెప్పాలి. ఇక రెండో నేను చెప్తాను కదా, ఇదంతా ఇంట్రడక్షనే, ఇంకా వాక్యం లోతుకి వెళ్ళాలా మనం. నేను చెప్పి 6 నెలలు పట్టింది ఇంట్రడక్షనే. అంటే 6 సంవత్సరాల వర్తమానంలో ఖచ్చితంగా 6 నెలలు కంపల్సరీ పట్టింది. సో ఇది ఇంట్రడక్షనే. సో మొదటి వ్యక్తిని ఎవరు చూస్తున్నాము? ఇశ్రాయేలుకి ముందున్న వ్యక్తి ఎవరు? యాకోబు. ఈయన మార్పు చెందిన వాడై నీతిమంతుడిగా మార్పు చెంది ఇంకా ఫలించి అభివృద్ధి పొందుతున్నాడు. కాబట్టి ఆ స్త్రీ ధరించుకున్న సూర్యుని తేజస్సులో ఒక తేజస్సు వలె ఈయన ఉన్నాడు. మరొక వ్యక్తిని చూస్తున్నాం. ఎవరు ఆ వ్యక్తి? ఇటు కింద నుంచి పైకి వెళ్ళాలి కదా. యాకోబుకు ముందుంది ఎవరు? యాకోబుకి ముందుంది ఎవరు? ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయం 4వ వచనం. యాకోబుకు ముందుంది ఎవరు? ఆదికాండం 15వ అధ్యాయం 4వ వచనము చదవండి. ఉందా అసలు 4వ వచనం ఆదికాండం 15? చాలన్న, మళ్ళీ తర్వాత చదువు, ఇంకా చాలా ఉంది. సో ఇక్కడ మనం చూస్తున్న మాట ఏంటంటే 15వ అధ్యాయం 4వ వచనంలో ఏమని చూస్తున్నామండి? 15వ అధ్యాయం 4వ వచనంలో, అదే రీతిలో 21వ అధ్యాయంలో కూడా 3వ వచనంలో ఒక మాట చూస్తున్నాం. 15వ అధ్యాయం 4వ వచనము, 15వ అధ్యాయం 4వ వచనము, తర్వాత 21వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తున్నాం. ఎవరిని? ఇస్సాకును మనం చూస్తున్నాం. ఎవరిని చూస్తున్నామండి? ఇస్సాకును మనం చూస్తున్న అనుభవం. ఇక్కడ ఎవరు కనపడుతున్నారంటే ఇస్సాకు. ఇశ్రాయేలు 12 గోత్రాలకు ముందుంది ఎవరు? యాకోబుకు ముందుంది ఎవరు? అదే గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఉండారండి? ఇస్సాకు ఉండాడు. సో అందుకే నేను అన్నా కింద నుంచి పైకి తీసుకెళ్తాను ఈరోజు వర్తమానం అని చెప్పింది అందుకే. సో ఇశ్రాయేలుకి 12 గోత్రాలకు ముందు ఉంది ఎవరంటే యాకోబు.
అతను ఎలా ఉన్నాడు? మార్పు చెందినవాడే, నీతిమంతుడిగా మార్పు చెంది, మోసగాడి జీవితం నుండి నీతిమంతుడిగా మార్పు చెంది ఫలిస్తూ అభివృద్ధి పొందుతున్నాడు. తనలో ఫలించిన, మార్పు చెందిన, అభివృద్ధి పొందిన ఆ తేజస్సు, నీతిమంతుల్లో వచ్చిన ఆ తేజస్సే ఆ సూర్యుని ధరించుకున్న స్త్రీ దగ్గర కనపడుతుంది. ఆ తేజస్సు అంటే ఆ వెలుగు. రెండోదిగా చూస్తున్నట్టయితే ఇస్సాకుని చూస్తున్నాం. యాకోబుకు ముందుంది ఎవరంటే ఇస్సాకే. ఇస్సాకు యొక్క జీవితం ఏంటి అని అంటే, ఇస్సాకు యొక్క అనుభవం ఏంటి? సో ఇస్సాకు యొక్క అనుభవం ఏంటంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు ఎవరో ఏదో అన్నారు. ఇస్సాకు యొక్క తేజస్సు ఏంటంటే, ఇస్సాకు సూర్యుని వలె ప్రకాశిస్తున్నాడు కదా. ఇస్సాకు కూడా ఉన్నాడు 12 మూల పురుషుల్లో, 12 అంటే ఇక్కడ ఇస్సాకు యొక్క జీవితం ఏంటంటే వాగ్దానం. సో ఎవరైతే వాగ్దానం యొక్క అనుభవంలో జన్మించారో, ఎవరైతే వాగ్దానం యొక్క అనుభవంలో నూతన సృష్టిగా చేయబడ్డారో, అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది. మనకిచ్చిన వాగ్దానం ఏంటి చెప్పండి? మనకిచ్చిన వాగ్దానం ఏంటి చెప్పండి? మనకు అంటూ ఒక వాగ్దానం ఉంది. ఏంటి ఆ వాగ్దానం? ఏంటి? ఏం తెలియదు. కాసేపు అటు ఇటు చూస్తే ఆయనే చూస్తాడు అనుకుంటారు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, జగత్పునాది వేయబడక మునిపే మనల్ని క్రీస్తు యేసులో దేవుడు ఏర్పరచుకున్నాడు. అదే మనకి ఇచ్చిన అసలు శ్రేష్టకరమైన వాగ్దానం. ఇప్పుడు ఫస్ట్ వస్తే ఒక వాగ్దానం తీసుకుంటాము, బాధలు వస్తే ఒక వాగ్దానం తీసుకుంటాం. అసలు ఫస్ట్ వాగ్దానం, దేవుడు మన ఎడలు ఇచ్చిన మొదటి వాగ్దానం ఏంటంటే, జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో మీరు ఏర్పరచబడ్డారు. వీటి కారణం ఏంటి? వాగ్దానం. ఏంటి? వాగ్దానం. అంటే దేవుడు తన వాగ్దాన పూర్వకంగా చేసినటువంటి, వాగ్దాన పూర్వకంగా నెరవేర్చిన మాటలు ఏవైతుండయో, ఎవరిలో అయితే నెరవేర్చారో వాళ్ళు సూర్యుని వలె ప్రకాశించేవారు అంట. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, వాగ్దానపు పూర్వకంలో ఉండేవారు, వాగ్దానపు జీవితం కలిగిన వారు. అంటే నేను వాగ్దానం చేసినటువంటి పాలు తేనె ప్రవహించే దేశంలో ప్రవేశించెదరు అని అంటున్నాడు. అంటే ఆయన వాగ్దానం దేని గురించి అయితే చేశాడు, దేని నిమిత్తమైతే వాగ్దానం చేస్తూ వచ్చాడు, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నవారు అనొచ్చు, లేదా వాగ్దానపు యొక్క వెలుగులో, ఆ వాగ్దానపు యొక్క అనుభవంలో, దేవుడు చేసిన వాగ్దానం యొక్క అనుభవంలో జీవిస్తున్నవారు అని కూడా మనం అనొచ్చు. ఎవరనొచ్చండి? దేవుని యొక్క వాగ్దానపు యొక్క అనుభవంలో జీవిస్తున్నటువంటి వారు. సో ఇక్కడ యాకోబుని చూస్తున్నాం. యాకోబు యొక్క అనుభవం ఏంటంటే, యాకోబు యొక్క విధానం ఏంటంటే, వాగ్దానపు యొక్క అనుభవంలో ఉంటూ ఏం చేశాడు యాకోబు? ఇస్సాకు అండి, యాకోబు కాదు, క్షమించండి. ఏం చేశాడమ్మా? సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, వాగ్దానపు యొక్క అనుభవంలో ఇస్సాకు ఉన్నాడు. యాకోబు కాదు, ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు వాగ్దానం యొక్క అనుభవంలో ఉన్నప్పుడు ఇస్సాకు ఏం చేశాడు? వాగ్దానం యొక్క అనుభవం ఉండే ఇస్సాకు ఏం చేశాడంటే, విధేయత చూపిన వాడుగా ఉన్నాడు. ఏం చేశాడండి? విధేయుడు. మనం ఎక్కడ చూస్తాం? ఈ ఇస్సాకు విధేయత చూపించిన అనుభవం ఎక్కడ చూస్తాం బైబిల్లో? ఎక్కడ ఉంది? ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము ఇస్సాకు ఇద్దరు కలిసి మోరియా కొండ మీదకి వెళ్ళి బలర్పించడానికి వెళ్తున్నప్పుడు అప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? అబ్రహాము తర్వాత ఇస్సాకు కలిసి మోరియా కొండ మీదకి వెళ్తున్నప్పుడు ఏమైందండి? ఆ మోరియా కొండ మీదకి వెళ్తున్నప్పుడు ఇస్సాకు అడుగుతాడు, ఆయన మనకు కట్టెలు ఉన్నాయి, ఇంకా ఏమేం కావాలా అవి ఉన్నాయి, కానీ బలర్పించడానికి గొర్రె పిల్ల లేదే అన్నప్పుడు దేవుడే చూసుకుంటాడని తీసుకెళ్ళాడు. యెహోవా ఈరే అన్నట్టుగా తీసుకెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్రహాము ఇస్సాకు కాళ్ళు కట్టేసి బలిపీఠం మీద పెట్టిన తర్వాతేగా అతడు చేయెత్తంగానే దేవుని యొక్క దూత పరలోకం నుండి మాట్లాడింది, అబ్రహామా ఆ చిన్నవాడి మీద చేయి వేయకుము అని మాట్లాడాడు లేదా? ఎప్పుడు మాట్లాడాడు? కాళ్ళు కట్టేసేసి తన కత్తి తీసి దేవునికి తన కుమారుని బలర్పించాలనుకున్నప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడాడు. ఏమని? ఆ చిన్నవాడి మీద చేయి వేయకుమని. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువారిని అంటే మన పాపముల కొరకే దేవుడు బలిగా అర్పించడానికి ఇష్టపడ్డాడు, కానీ ఏ మనుషుని కూడా బలిగా ఇమ్మని దేవుడు అడగడానికి ఇష్టపడ్డాడు. ఫలానా వ్యక్తిని నా కొరకు బలి అర్పించండి అని అన్నాడు. కానీ పశువుల్ని, జంతువులను అయితే దేవునికి అర్పిస్తారు, కానీ ఏ మనిషిని కూడా. అందుకే దేవుడు అంటారు, మీ పిల్లలు అగ్నిగుండం దాటించొద్దు, మీ పిల్లలు బలి అర్పించకూడదు, దేని కూడా బలి అర్పించకూడదు. అంటే దేవుడు మానవుని యొక్క శరీరాన్ని కాదు కోరుకునేది,
ఏం కోరుకుంటున్నాడు? మానవుని జీవితం బాగుండాలన్నదే దేవుని ప్రణాళిక. అందుకే ఇక్కడ అబ్రహామును పరీక్షించాడు. ఇప్పుడు ఇస్సాకు ఏమై ఉన్నాడు? కాళ్ళు కట్టబడ్డాయి, చేతులు కట్టివేయబడ్డాయి. ఇప్పుడు కాళ్ళు చేతులు కట్టేసేటప్పుడు బహుశా యవనస్తుడు చిన్నపిల్లాడు అయి ఉండొచ్చాను, కానీ యవనస్తుడు కానీ చిన్నపిల్లాడు కానీ ఇస్సాకు ఒకవేళ నా తండ్రి నా చేతులు కట్టేస్తున్నావు ఏందని చెప్పని ఆ చేతులు కట్టేసేటప్పుడు విడదీసుకోవచ్చుగా, ఆ కాళ్ళు కట్టేసేటప్పుడు విడదీసుకోవచ్చుగా, లేదా కాళ్ళు కట్టేసేటప్పుడైనా నా తండ్రి నువ్వు ఏదైనా చంపేటట్టు ఉండవని కొనవేయించి పారిపోవచ్చుగా. కానీ ఆ పని ఏమీ చేయాల. ఎందుకని? తండ్రికి విధేయత చూపినవాడు. ఆ విధేయతలోనే తేజస్సు వస్తుంది. ఏమొస్తుందండి? ఎప్పుడైతే మనం తండ్రికి విధేయత చూపిస్తామో, మన పరలోకపు తండ్రికి మనం ఎప్పుడైతే విధేయత చూపిస్తామో, మనలో నుండి సూర్యుని వలె ప్రకాశించే నీతి కలిగిన తేజస్సు బయటకు వచ్చింది. నీతి కలిగినటువంటి సూర్యుని యొక్క తేజస్సు మనలో బయటకు వచ్చింది. ఇస్సాకు వాగ్దానపుత్రుడు అయినప్పటికీ, వాగ్దానవంతుడిగా అయినప్పటికీ విధేయత కలిగిన అనుభవం ఇస్సాకులో ఉంది. సో తనలో ఉన్న విధేయత, తాను విధేయత చూపించడం ద్వారా ఇప్పుడు ఇస్సాకు ఎలా ఉన్నాడండి? నీతిమంతుడి యొక్క అనుభవంలో ఉండి ఏం చేస్తున్నాడు? ఇస్సాకు ప్రకాశించేవారుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అంటే ఇశ్రాయేలుకి 12 గోత్రాలకు మూల పురుషులు, ఇశ్రాయేల్ 12 గోత్రాల పితరుల గురించి ఆ స్త్రీ ధరించుకున్న సూర్యుడు ఎవరంటే ఇశ్రాయేల్ 12 గోత్రాలకి సంబంధించిన పితరులే. ఆ సూర్యుడు ఎవరంటే పితరులే. అంటే వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ పితరులు ఎలా ఉన్నారు మనం చూస్తున్నాం. వాళ్ళు నీతిమంతులు వలె సూర్యుని వల్ల తెసరిల్లే వారికి ఉంటారు. సరే, అంటే ఆ మాట ఏం చెబుతుంటే ప్రకాశించే సూర్యుని వల్లే వాళ్ళు ఉంటారు. వారి జీవితాలు నీతిగా ఉంటాయి కాబట్టి ప్రకాశించే వారికి ఉంటారు. సో ఇశ్రాయేల్ 12 గోత్రాలకు ముందులు ఎవరు ఉన్నారు? యాకోబు మోసగాడే, జీవితం మార్చబడి నీతిమంతుడుగా చేయబడి ఫలిస్తూ అభివృద్ధి పొందుతున్నాడు. తాను మార్పు చెంది ఫలించి అభివృద్ధి పొందిన జీవితంలో నుండి ఆ ప్రకాశించే సూర్యుని లాంటి తేజస్సు కలిగిన జీవితం తనలో ఉంది. అక్కడ కనపడుతున్నాడు. రెండో వ్యక్తి ఎవరు? ఇస్సాకు. అంటే ఇశ్రాయేల్ 12 గోత్రాలకు ముందులుంది యాకోబు ముందులుంది ఎవరు? ఇస్సాకు. ఇప్పుడు ఇస్సాకు ఏం చేస్తున్నాడు? విధేయత కలిగిన వాడుకున్నాడు. వాగ్దాన పుత్రుడు అయినప్పటికీ చూడండి, ఇక్కడ చాలామందికి అంటే సంఘంలో ఉన్న చాలామంది రక్షణ, మారుమనస్సు, బాప్తిసం లేని వాళ్ళకి మనం ఏదైనా మాట చెప్పినప్పుడు విధేయత చూపించరు. వాళ్ళ గురించి కాదు నేను అంటుంది, మీరు వాళ్ళ గురించి అనుకుంటారు. రక్షణ లేనివాడి గురించి కాదు నేను అంటుంది. రక్షణ పొంది, మారుమనస్సు పొంది, బాప్తిసం తీసుకుని బలలో పాల్గొంటూ కూడా దేవుని మాటలకి విధేయత చూపించిన కొంతమంది సమూహం ఉంటారు. వీళ్ళు ఎప్పటికీ నీతిమంతులుగా ప్రకాశించలేరు, మీరు గుర్తుపెట్టుకోండి. కానీ వాళ్ళకై వాళ్ళు ఏమనుకుంటారు? మేము నీతిమంతులమే. ఏమనుకుంటున్నారు? మేము నీతిమంతులమే, మేము పరిశుద్ధులమే. కాదని ఎవడు అన్నాడు? యేసుప్రభు ఏమన్నాడు? నేను నీతిమంతుల కొరకు రాలేదయ్యా అన్నాడు. మరి ఎవరి కొరకు వచ్చాడు? అంతే కదా, మేము నీతిమంతులమే. నేను ఎవడు నీతిమంతుడు కాదని అనలా. నువ్వే ఈ మందిరంలో నీతిమంతురాలు, మేమందరం పాపులమే. అందుకే మా కోసం యేసుప్రభు వచ్చాడు. నువ్వు నీతిమంతుడు కదా, నీకు యేసుప్రభు అవసరంలా. నీ అంతటి నీ నీతి కలిగిన వాడికి నీకు యేసుప్రభు ఎందుకు? వీళ్ళు పితరులు ఏంటంటే ఆ నీతి యొక్క అనుభవంలో నడిచారు. అది నేను అంటుంది. నీతిమంతుల వలె వాళ్ళు నీతిమంతులు ఎలా ఉండాలో ఆ అనుభవంలో నడిచారు. అందుకే వాళ్ళు నీతిగా ఎంచబడుతున్నారు. అర్థమవుతుందండి? నీతిగా అంటే నీతియుక్తమైన మార్గంలో నడిచారని అర్థం. నీతిమంతులు అంటే నీతియుక్తమైన మార్గంలో నడిపించబడుతున్నారు వాళ్ళు. యాకోబు మార్పు చెంది ఫలించి అభివృద్ధి పొందుతున్నాడు. ఇశ్రాయేలు 12 గోత్రాల ముందుండే యాకోబుకు ముందుంది ఎవరు? ఇస్సాకు ఏం చేస్తున్నాడు? వాగ్దాన పుత్రుడిగా ఉండి విధేయత చూపిస్తున్నాడు. కానీ మన వాళ్ళకి విధేయత లేదు. వాక్యం చెప్పేమనుకో వీడు ఎప్పుడు ముగిస్తాడని చూస్తారు, లేదనుక మా గురించే చెప్పాడు అంటారు. లేకపోతే అది ఇది అనేదో సనుగులు గొడుగులు ఉంటాయి. ఎప్పుడు ముగిస్తాడో చెప్తాడు, చేయడు కానీ ముగిస్తాడు, అది ఇదని. అసలు మనకు విధేయత ఎక్కడ ఉంది? వాక్యానికి విధేయత ఎక్కడ ఉంది? దేవుని మాటలకు విధేయత ఎక్కడ ఉంది? దేవుని లేఖన భాగాలకు విధేయత ఎక్కడ ఉంది? కానీ ఇక్కడ చూడండి, నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో ఎక్కడున్నారండి? అసలు నువ్వు తండ్రి ద్వారా పలికించబడిన మాటలకే విధేయత లేనప్పుడు ఆ తండ్రి రాజ్యంలో ఎందుకుంటా నువ్వు సూర్యుని వల్ల ప్రకాశించేవారుగా? ఇక్కడ గమనించాల్సిన కోణం. నేను అందుకే ఎప్పుడు చెబుతూ వస్తాను, రక్షణ, మారుమనస్సు, బాప్తిసం పొందిన వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఎందుకంటే రక్షణ, మారుమనస్సు, బాప్తిసం పొందిన తర్వాత జీవితం సరిగా లేకపోతే, సరైన అనుభవం లేకపోతే, సరైన అనుభవంలో జీవించకపోతే, రక్షణ, మారుమనస్సు పొందినా సరే సరైన క్రైస్తవ జీవితంలో జీవించకపోతే రాలిపోతావు తప్పక దేవుని రాజ్యానికి వెళ్ళవు. అందుకే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే వాగ్దానం ఏంటండి? వాగ్దాన పుత్రుడు. కాబట్టి వాగ్దాన పుత్రుడు ఏం చేస్తున్నాడు? విధేయత. మనం జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఏర్పరచబడతామని వాగ్దానం ఇవ్వబడింది. అబ్రహాముకి ఇస్సాకు పుడతాడని ఎలాగైతే వాగ్దానం ఇవ్వబడిందో మనకు ఒక వాగ్దానం ఇవ్వబడింది. జగత్పునాది వేయబడక మునిపే మీరు క్రీస్తులో దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. సో ఈ వాగ్దానానికి సంబంధించిన మనం ఎలా ఉండాలి? ఇప్పుడు
ఎలా ఉండాలి? విధేయత కలిగిన వారికి ఉండాలి. మరి మనం విధేయత ఉండిద్దా? ఉండదు. మరి అప్పుడు ఎలా మన జీవితంలో ప్రకాశించే వారికి ఉంటాం? ఎలా మనం తేజస్సు కలిగిన వారికి ఉంటాం? ఇక్కడ రెండో కోణం ఏంటంటే ఇస్సాకు వాగ్దానం యొక్క తేజస్సు అంటే విధేయతలో నుండి వచ్చిన తేజస్సు అక్కడ కనపడుతుంది. ఆ స్త్రీ సూర్యుని ధరించుకుంది. ఆ ధరించుకున్న సూర్యుడు ఎవరంటే మన పితరులు. వారిలో ఒకరు మార్పు చెంది ఫలించి అభివృద్ధి పొందారు. రెండో వ్యక్తి అంతకు ముందున్న వ్యక్తిని చూస్తున్నాం. ఎవరు? మొదటి వ్యక్తి ఎవరు? ఇశ్రాయేలుకు ముంగుట్టున్న వ్యక్తి ఎవరంటే యాకోబు. మార్పు చెంది ఫలించి అభివృద్ధి పొందాడు. యాకోబుకు ముందున్న వ్యక్తి ఎవరు? ఇస్సాకు ఏం చేశాడు? వాగ్దాన పుత్రుడికి వాగ్దానం యొక్క తేజస్సు కలిగి విధేయత, తండ్రికి విధేయత చూపిస్తున్నాడు. తన విధేయతలోనే నీతిమంతుడని ఎంచబడి సూర్యుని వలె ప్రకాశించేవాడు కొంటున్నాడు. ఎలా ఉన్నాడండి? సూర్యుని వలె ప్రకాశించేవాడు కొంటున్నాడు. ఇదన్నమాట. ఇంకా ఇది ఉండే మూడో విషయాన్ని మనం చూద్దామండి. ఎప్పుడు ముగిస్తాడు అనుకోవద్దు, నిజంగానే ముగిస్తా. మూడో విషయాన్ని మనం చూస్తాం. ఇస్సాకు ముందుంది ఎవరు? ఈ మటు బాగా చెబుతారు. ఇస్సాకు ముందుంది ఎవరు? అబ్రహాం. సో అబ్రహాం గురించి కూడా మనం చూద్దాం. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం. చాలండి. ఇక్కడ మనం చూస్తున్న మాట ఏంటంటే ఇక్కడ దేవుని వాక్యం అంటుంది నిందారహితుడిగా. సో అబ్రహాము గురించి ఒక మాట చూస్తున్నాం. ఇశ్రాయేలు 12 గోత్రాలకు ముందుంది ఎవరంటే యాకోబు. అతడు మార్పు చెందినవాడే ఫలించి అభివృద్ధి పొందాడు. తనలో ఉన్న నీతి ప్రకాశిస్తుంది సూర్యుని వలె. అంత యాకోబుకు ముందుంది ఎవరు? ఇశ్రాయేలుకు ముందుంది. ఇశ్రాయేలు 12 గోత్రాలకు ముందుంది యాకోబు. యాకోబుకు ముందుంది ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు వాగ్దాన పుత్రుడిగా తేజస్సు కలిగిన వాడుగా విధేయత చూపించినటువంటి తేజస్సు ఆయన కనబడుతుంది. ఇక ఆయనకు ముందుంది ఎవరు? అబ్రహాం. ఎవరున్నారు? అబ్రహాం. అబ్రహాము గురించి మనం చూస్తున్నాం. ఎవరున్నారు? యాకోబుకు ముందులో ఎవరుండారంటే ఇస్సాకు. ఇస్సాకు ముందులో ఎవరుండారంటే యాకోబు. సో ఈ అబ్రహాము లేనిదే ఇస్సాకు లేడు, ఇస్సాకు లేనిదే యాకోబు లేడు. సో కాబట్టి యాకోబుకు ముందర ఇస్సాకు, ఇస్సాకు ముందర ఎవరుండారు? అబ్రహాం. ఇప్పుడు అబ్రహాం యొక్క జీవితం మనం కూడా చూడాలి. సో అబ్రహాము జీవితమును గురించి చూసినట్టయితే ఆదికాండంలో 17వ అధ్యాయం మొదటి వచనం ఏమని రాబడుతూ వచ్చింది? అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడే ఉండము. ఏమన్నానండి? నా సన్నిధిలో నడుచుచు నింద. ఈ అధ్యాయంలోనే అబ్రహాము పేరు కూడా ఆ అబ్రహాం అన్న పేరు పోయి అబ్రహాం అన్న పేరు వచ్చేసింది. అంటే ఇక్కడ అబ్రహాము కూడా మార్పు చెందిన అనుభవం ఉంది. కానీ ఎలా ఉన్నాడు అబ్రహాం అంటే దేవుని దృష్టిలో ఎలా ఉండాలని దేవుడు చెబుతున్నాడు? నిందారహితుడిగా. అందుకే అబ్రహాము గురించి ఆదికాండం 12వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే మొదటి వచనంలో, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువులతో నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదము నొందుదు. తర్వాత నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదను, నేను దూషించే వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములన్నీ నీ యందు ఆశీర్వదింపబడని అబ్రాహాముతో చెప్పగా. అబ్రాహాముతో చెప్పాడు లేదా? అబ్రాహాముతో చెప్పగా కదా అనగా. అంటే ఇక్కడ ఎవరు కనపడుతున్నారు? అబ్రహాం. మూడో వ్యక్తి ఎవరు? అబ్రహాం. అబ్రహాం యొక్క జీవితాన్ని ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తాం. సో ఇశ్రాయేలు 12 గోత్రాలకు ముందులో ఉన్న పితరులు ఎవరంటే ఇశ్రాయేలు 12 గోత్రాలకు ముందుంది యాకోబు. యాకోబుకు ముందుంది ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు ముందుంది ఎవరు? ఈ అబ్రహాము గురించి మనం చూస్తున్నాం. మన తండ్రి అయిన అబ్రహాము గురించి. అబ్రహాము గురించి మనం చూసినట్టయితే ఆయన నిందారహితుడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? నిందారహితుడిగా. సో ఆయన నిందారహితుడిగా ఉన్నాడు కాబట్టి ఆ నిందారహితమైన జీవితంలో నుండి ఆ ప్రకాశవంతమైనటువంటి తేజస్సు, ఆ వెలుగు సూర్యుని వలె ప్రకాశిస్తూ వస్తున్నాడు. ఎలా ఉంటాడండి? సూర్యుని వలె ప్రకాశిస్తున్నట్టు. అంటే నీతిమంతుడు ఎలాగైతే తేజస్సు కలిగిన సూర్యుని వలె ప్రకాశిస్తాడో అబ్రహాము
నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టే దేవుడు అంటాడు, నా సన్నిధిలో నిందారహితుడు అయి ఉండము. సో దేవుడు చెబుతున్న మాట ఏంది? నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండమన్నాడు. అంటే ఎప్పుడైతే దేవుడు నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండమన్నాడో అప్పుడు అబ్రహాం జీవితం మారింది. అప్పటి వరకు షారాయి పేరు పోయి ఏమొచ్చింది? షారా అని కూడా వచ్చింది. అబ్రాహాము పోయి అబ్రహాం అనబడింది. ఇక్కడ మార్పు చెందాడు. కానీ ఇక్కడ అనుభవం ఏంటి? దేవుని సన్నిధిలో నిందారహితుడిగా ఉన్నాడు. అక్కడ యాకోబు మార్పు చెంది ఏం చేస్తున్నాడు? ఫలించి అభివృద్ధి పొందుతున్నాడు. ఇక్కడ అబ్రహాము మార్పు చెంది ఏం చేస్తున్నాడు? నిందారహితుడిగా దేవుని సన్నిధిలో జీవిస్తున్న అనుభవం. అందుకే కదా మీరు ఆదికాండంలో 18వ అధ్యాయం మనం చూసినట్లయితే 18వ అధ్యాయంలో చూసినట్లయితే 19వ అధ్యాయంలో చూడగా 18, 19వ అధ్యాయంలో చూడగా ఆదికాండంలో అబ్రహాము ప్రార్థన చేస్తాడు. అబ్రహాము దేని గురించి ప్రార్థన చేస్తున్నాడు? సొదొమ గొమొర్రా పట్టణాల గురించి ప్రార్థన చేస్తాడు. సో అబ్రహాము ప్రార్థన దేవుడిని ఏం చేస్తాడు? లోతుని గమనించండి. 19వ అధ్యాయం మీరు చదివితే అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతుని దేవుడు బయటకు తీసుకొచ్చాడంట ఆ పట్టణాల నుండి. 19వ అధ్యాయం మీరు చదివితే మీకు అర్థమైంది. అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడు? లోతుని బయటకు తీసుకొచ్చాడంట. సో అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని లోతుని బయటకు తీసుకురావడం కారణం ఏంటి? అబ్రహాము నీతియుక్తమైన జీవితాన్ని నిందారహితుడిగా దేవుళ్ళు ఉన్నాడు. నీతిమంతుడు నిందారహితుడిగా ఉంటాడు. అంటే ఏ మచ్చ లేనివాడుగా, ఏ డాగు లేనివాడుగా, ఏ లోపం లేనివాడుగా, ఏ ఒక్క మచ్చ కూడా పడుకోకుండా తన జీవితాన్ని కాపాడుకుంటూ, ఏ పాపము చేయకోకుండా, ఏ పొరపాటు చేయకోకుండా, ఏ లోపము లేకుండా, ఏ అపవిత్రమైన దాన్ని తాకుకోకుండా తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నవాడు నిందారహితుడిగా ఉంటున్నాడు. సో ఇక్కడ మనం అబ్రహాము యొక్క జీవితాన్ని చూస్తున్నాం. అబ్రహాము నీతిమంతుని వలె తెజరిల్లే సూర్యుని వలె ఉన్నాడంటే ఇశ్రాయేలుకు 12 గోత్రాలకి ముందున్న యాకోబు ముందున్న ఇస్సాకు ముందున్నది అబ్రహాం ఏం చేస్తున్నాడు? నీతిమంతుని వలె తెజరిల్లుతున్నాడు, సూర్యుని వలె ఉన్నాడు. ఆ స్త్రీ ధరించుకున్న సూర్యుని యొక్క తేజస్సులో అబ్రహాము తేజస్సు కూడా ఉంది, యాకోబు తేజస్సు ఉంది, ఇస్సాకు తేజస్సు ఉంది, ఇంకా యాకోబు యొక్క తేజస్సు, ఇస్సాకు యొక్క తేజస్సు, ఇంకా అబ్రహాము యొక్క తేజస్సు ఉంది. యాకోబు యొక్క తేజస్సు ఏంది? మార్పు చెంది ఫలించి అభివృద్ధి పొందుతున్నాడు, ఆ తేజస్సు ఉంది. రెండోదిగా ఇస్సాకు యొక్క తేజస్సు, ఇస్సాకు ఏంది? వాగ్దాన పుత్రుడు ఉంటూ వాగ్దానం యొక్క తేజస్సు కలిగి విధేయత కలిగినటువంటి తేజస్సు అక్కడ ఉంది. మూడోదిగా అబ్రహాము యొక్క జీవితంలో దేవుని సన్నిధిలో ఉంటూ కల్దీయుల దేశంలో ఉండి విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి నిందారహితమైన జీవితాన్ని కలిగి ఉంటున్నాడు. ఇప్పుడు ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం ఏముంది? నేను నీకు చూపించే దేశానికి వెళ్ళమంటున్నాడు. అంటే అక్కడ అర్థం ఏంటి? అబ్రహాముకి దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అంటే అబ్రహాము ఎలా వెళ్ళాలి? దేవుడు చూపించే దేశానికంటే నిందారహితుడికి వెళ్ళాలి. సో అబ్రహాం యొక్క అనుభవంలో, అబ్రహాం యొక్క జీవితంలో దేవుడు మాట్లాడినప్పుడు జీవితం మార్పు చెందిన వాడుకుండి ఆ కల్దీల పట్టణం నుండి, ఆ కల్దీలైన అపవిత్రమైన జీవితం నుండి మార్పు చెంది బయటకు వచ్చిన తర్వాత నీతిమంతుడిగా ప్రవేశిస్తున్నాడు. నీతిమంతుడికి వెళ్తున్నాడు. ఎలా వెళ్తున్నాడండి? నీతిమంతుడిగా వెళ్తున్న వాడుకుంటాడు. సో ఆ నిందారహితుడిగా ఉంటూ, అంటే ఏ లోపం లేనివాడుగా, ఏ బలహీనత లేనివాడుగా నీతియుక్తమైన జీవితంలో అబ్రహాం ఉంటూ వస్తున్నాడు. అందుకే మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ఇక్కడ మూడోదిగా దేవుని సన్నిధిలో నిందారహితమైన జీవితంతో కూడిన తేజస్సు, నిందారహితమైన జీవితం కలిగిన జీవితంలో ఆ ప్రకాశించే దేవుని యొక్క తేజస్సు అక్కడ వెలుగు వలె, సూర్యుని వలె ఆ స్త్రీ ధరించుకున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. మహిమగల సంఘం అంటే ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుందో చూడండి. మహిమగల సంఘం అంటే ఎక్కడి నుండి ఎక్కడికో. ఆ స్త్రీ ధరించుకున్నటువంటి సూర్యుడు, ఆ స్త్రీ మహిమగల సంఘానికి ఒక పునాది లాగా ఉంది. ఆమె ధరించుకున్న సూర్యుని యొక్క తేజస్సు మరలా మహిమగల సంఘంలో ఎవరు కనపడుతున్నారు మనకి? యాకోబు కనపడుతున్నాడు, మార్పు చెందిన యాకోబు, ఇస్రాయేల్గా. రెండో వ్యక్తి ఇస్సాకు కనపడుతున్నాడు, వాగ్దాన పుత్రుడిగా విధేయతగా. మూడోదిగా అబ్రహాం కనపడుతున్నాడు నిందారహితమైన జీవితంలో. అంటే వాళ్ళ జీవితాలు ముందలతోనే అయిపోవాలా. వారి జీవితాలు పుట్టారు చచ్చిపోయారనే కాదు, వారి నీతియుక్తమైన జీవితాన్ని కలిగి ఉండటం ద్వారా తర్వాత ఎండ్ ఆఫ్ డేలో కూడా వారి జీవితాలు కనపడుతున్నాయి మనకు మాదిరికరంగా. మొదట్లో వాళ్ళు ఉన్నారు, చివరిలో కూడా మళ్ళీ వాళ్ళు కనపడుతున్నారు అక్కడ. అంటే దేవుడు ఎంత గొప్ప అనుభవంలోకి తీసుకొచ్చాడు. అందుకే మనం గమనించాలి, ఆ సూర్యుని వలె ప్రకాశిస్తున్నటువంటి ఆ స్త్రీ సూర్యుని ధరించుకున్న అనుభవాన్ని చూస్తున్న ప్రకాశిస్తున్న సూర్యుని ధరించుకున్నటువంటి సూర్యుని, ప్రకాశించగా ధరించుకున్న సూర్యుని. ఆ సూర్యుడు ఎవరంటే ఆ సూర్యుడు ఎవరు? నీతియుక్తమైన నీతి సూర్యుని మనం ధరించుకోవాలని ఇంతకుముందు చెప్పా. ఆ సూర్యుడు ఎవరు అని అంటే ఇక చాలా మంది మన పితృల గురించి, వారిలో ఒక 7 గురించి చూస్తాం. 7 గురించి. మొదటిగా
యాకోబు. మార్పు చెందినవాడై ఫలిస్తూ అభివృద్ధి పొందినటువంటి తేజస్సు అక్కడ ఉంది. రెండో వ్యక్తి ఇస్సాకు, వాగ్దాన పుత్రుడు ఉంటూ విధేయత కలిగిన తేజస్సు అక్కడ ఉంది. మూడో వ్యక్తి ఎవరు? అబ్రహాము కల్దీయుల పట్టణం నుండి బయటకు వచ్చి విగ్రహాలను అమ్ముకునేటటువంటి విగ్రహాలు కలిగిన పట్టణంలో బయటకు వచ్చి నిందారహితుడిగా దేవుల్లో జీవిస్తున్న ఆ తేజస్సు ఆ సూర్యుని వల్ల అక్కడ కనపడుతుంది. అబ్రహాము జీవితంలో మనం వెతకటానికి కూడా మచ్చడాగులేదు. అబ్రహాము జీవితంలో మనం వెతకటానికి కూడా ఒక మచ్చడాగులేదు. ఒక మచ్చ వచ్చింది, అది శారా వల్లే వచ్చింది తప్పగా అబ్రహాము చేసింది కూడా కాదు. అంటే అబ్రహాము జీవితంలో కనీసం ఆ యొక్క తన భార్య చనిపోయినప్పుడు పాత పెట్టుకోవడానికి స్థలం కూడా మా దగ్గర ఉచితంగా తీసుకున్నాడు అన్న పేరు కూడా అబ్రహాముకి లేదు. చనిపోయిన తన భార్యను పాత పెట్టుకోవడానికి ఏం చేశాడు? వెల ఇచ్చాడు లేదా? వెల ఇచ్చే అంటే అబ్రహాము జీవితంలో ఒక మచ్చ కూడా లేదు. ఇతను మాకు అప్పున్నాడు, ఇతను మా దగ్గర తిన్నాడు. అదే మాట కదా రాజు దగ్గర కూడా అంటాడు కదా. సొదొమ రాజు దగ్గర అనుకుంటే ఏమంటాడు? ఆ రాజు వచ్చి 5 రాజులను జయించి వచ్చిన తర్వాత, అయ్యా ఈ బంగారం నీకు ఏది కావాలో తీసుకెళ్ళన్నప్పుడు, నేను నీ వల్ల గొప్పవాడినన్నమాట, నాకు వద్దు అంటే ఎక్కడ కూడా మచ్చలేదు. నా దగ్గర ఈ డబ్బులు తీసుకున్నాడని మచ్చలేదు. 2 ఇంతకుముందు ఇంకోటి చెబుతూ వచ్చా. రెండోది ఎవరు? పాతి పెట్టిన స్థలంలో కూడా మా దగ్గర స్థలాన్ని లాక్కున్నాడన్న మచ్చలేదు. తన జీవితంలో ఎవరికి అన్యాయం చేశాడన్న మచ్చ కూడా అబ్రహాంలో లేదు. అందుకే నిందారహితుడిగా ఉంటున్నాడు అబ్రహాం. ఒక మచ్చ కూడా లేదు. ఇతడు మాకు అప్పున్నాడు, ఇతడు మా దగ్గర అక్రమంగా లాగేసుకున్నాడు, ఇతను మా దగ్గర అన్యాయంగా తీసుకున్నాడు. అసలు ఆ మచ్చడాగే లేదు అబ్రహాంలో. నిందారహితుడిగా, ఏ లోపం లేనివాడిగా, ఒక శ్రేష్టకరమైన అనుభవంలో పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూసి ఆ పట్టణం కొరకై సిద్ధపడి వెళ్ళిపోయిన వాడుకుంటాడు. అందుకే ఆ నీతిమంతుడు ప్రకాశించేవాడుకుంటున్నాడు. ఆ నీతిమంతుడి గురించి బైబిల్లో ఉంది, అబ్రహాము నీతిమంతులకు తండ్రి కదా. అబ్రహాముకు విశ్వాసులకు తండ్రి, నీతిమంతులకు తండ్రి, అంటే ప్రకాశించేవాడుకుంటున్నాడు. కానీ ఈరోజు మనం గమనించాల్సినటువంటి ఎన్నో మాట ఇది? 3వ మాట ఎవరు అని అంటే 3వ కోణాన్ని మనం చూస్తున్నాం. ఎవరు? అబ్రహాం. సో ఆ స్త్రీ ధరించుకున్న సూర్యునిలో ఉన్న తేజస్సులో 3వ వ్యక్తి అబ్రహాం. 4వ వ్యక్తి అబ్రహాము ముందున్నది ఎవరు? అబ్రహాముకు ముందుంది ఎవరు తెలుసా? ఇప్పటి వరకు భాగం చెబుతూ వచ్చారు, ఎక్కడి నుంచి ఉండేది. అబ్రహాముకు ముందున్నది ఎవరు తెలీదు. బైబిల్ తిరగేయొద్దు. ఆదికాండం 11:31 వచ్చిన చూడండి, తెలిసింది. ఆదికాండం 11:31 వచ్చిన తెలిసినట్టు తిరగేయొద్దు, చెప్పాను కాబట్టి తెలిసినే తిరగండి. ఆదికాండము 11:31 వచ్చిన తేరాహు అబ్రహాము కాదన్నా, అబ్రాము. ఊరను పట్టణముల నుండి వారితో కూడా బయలుదేరి చాలండి, చాలు. ఇక్కడ మనం చూస్తున్నాం తేరుహు. ఎవరండి ఈ వ్యక్తి? తెరాహు. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఎన్నో వ్యక్తినా? 4. తేరాహు ఎవరండి? తేరాహు, అవునా? తేరాహు గురించి చూస్తున్నాం. ఇతని గురించి చెప్పడానికి ఏముంది? ఏమన్నా ఉందా అసలు? చూడండి, ఆయన చరిత్ర ఏంటంటే మీరు బాగా గమనించినట్లయితే 11:23 వచనం చూసినట్టయితే చూడండి, సేరోగు నాహోరును కనిన తర్వాత 200 ఏళ్ళు బ్రతికి కుమార్తెను కన్ను. నాహోరు 29 ఏండ్లు అంతేనా బ్రతికి తేరుహును కనెను. అంతే కదా. అసలు తేరుహు యొక్క జీవితం ఎక్కడుంది? అంత అరుగు ఏముంది అని అంటే ఆయన జీవితాన్ని గురించి కూడా మనం పట్టుకుంటే ఒక 7 విషయాలు వస్తాయి. రావా? ఖచ్చితంగా రప్పిస్తాం. సో ఇక్కడ మనం తేరాహు గురించి మనం చూసినట్టయితే ఇక్కడ ఉన్న అనుభవాలు ఏంటి చెప్పమంటారా? అతడు చేసిన పని ఏంటో చెప్పండి. 31 వచనంలో ఉంది, తన కుమారుడు అబ్రాము భార్య అయిన శారాయి అను తన కోడల్ని తీసుకొని, అబ్రామును కానీ అబ్రాహం యొక్క భార్య అయిన శారాయిని, తర్వాత అబ్రాహం యొక్క తన కుమారుడైన అబ్రామును, తన కుమారుని యొక్క కుమారుడు అయినటువంటి లోతును, తర్వాత తన కుమారుని అబ్రాహం భార్య అయినటువంటి ఆ శారాయిని తీసుకొని
కానానుకు వెళ్ళుటకు కల్దీల ఊరును పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరాడంట. ఏం చేశాడండి? బయలుదేరారు వారితో కూడా. అంటే ఇక్కడ తేరహు యొక్క అనుభవం ఏంటి చెప్పండి? తేరహు ఏంటంటే వాస్తవానికి ఎవరికైనా ఏముండేది? ఇప్పుడు మా తండ్రి ఉన్నాడు, ఏమంటాడు? నాన్న మాతో పాటు చేసి ఉండు, మేము సేవ చేసే కాడే మాతో పాటు ఉండి ఇంకెవరుంటారు పిల్లలను చూసుకుని అంటాం. ఆయన ఏమంటాడు? అరే వద్దురా, నేను ఉండాలి, ఇంటికాడ ఉండాలి, ఇది కాపాడుకోవాలి, అది కాపాడుకోవాలి, ఏదో కోరిక ఆశ ఉంటుంది. కోరికలు ఆశలు ఉండకుండా ఉంటాయా? సంతూర్ అన్న తర్వాత ఉండకుండా ఉంటాయా? ఇప్పుడు మన ఊరికి బదులు వచ్చారనుకో, పల్లెటూరు నుండి వచ్చారనుకో మన దగ్గరికి, వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు? చెప్పండి, ఎన్ని రోజులు ఉంటారు? మహా టెస్ట్ వేసే వాళ్ళు అయితే 1 నెల రోజులు ఉంటారు. ఇక అంత మించి ఉంటారా? అప్పటి వరకు కూడా మనం ఉండలేండి. మన మాటలు కాళ్ళే తొందర సర్దుకుంటారు, ఎక్కువ రోజులు కూడా ఉండరు. ఓ 6 రోజులు 10 రోజులు అంటే అదే గొప్ప. ఇక 10 రోజుల తర్వాత నుండి మార్పు చెందిద్ది. ఏమైంది? చికెన్లు మటన్లు గాతా పోయి, కోడిగుడ్లు పోయి, పప్పు కూడా పోయి, కారాలు మిరియాల దగ్గరకు వచ్చేసింది. మిరియాల దగ్గర కాదు, మిరియాల దగ్గరకు వచ్చేది. అప్పుడు ఏమైతే వాళ్ళే సంచి సర్దుకుని బయలుదేరతారు. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, తేరాహు తన తండ్రి తను నివసించినటువంటి తన పితరులు ఉన్నటువంటి స్థలాన్ని, ఏ స్థలం అది? కల్దీలు అనే ఊరు. ఆ ఊరు నుండి తేరాహు ఏం చేస్తున్నాడు? తేరాహు గమనించండి, ఏమని రాయబడుతూ వచ్చిందండి? అతడు కానానుకు వెళ్ళుటకు కల్దీల ఊరు పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వారితో కూడా బయలుదేరి. అంటే అక్కడ అర్థం ఏంటండి? తన జీవితంలో అతడు ఒక నీతిమంతుడు. నిజంగా చెప్పాలంటే ఏ రీతిలో నీతిమంతుడు అయ్యాడని మీరు అంటే, అతడు పితరులు ఉన్నటువంటి అతడు నివసించిన స్థలం ఎలాంటిది? కల్దీల ఊరు. కల్దీల ఊరు అంటే ఎలాంటిది? అది విగ్రహంతో నింపబడి విగ్రహాలు అమ్ముకునేటటువంటి పట్టణం. ఎవరికైనా ఏముండిద్ది చెప్పండి? ఆశ, కోరిక ఏముండిద్ది? వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళాలని కోరిక ఉండిద్దా? మంచి వ్యాపారం జరుగుతుంటే ఎడన్నా పోతాడా? మరి తేరాహు ఎందుకు వెళ్తానికి ఇష్టపడ్డాడు అంటే, తన వ్యాపారం కంటే, తను చేసే బిజినెస్ కంటే కూడా ఎవరి కోసం వెళ్తున్నాడు తేరాహు? దేవుణ్ణి సంపాదించుకోవడానికి వెళ్తున్నాడు. దేవుడిచ్చిన మాటని సంపాదించుకోవడానికి మొదలుకి వెళ్తున్నాడు. సరే, అతడు కానానికి వెళ్ళాడు లేదా మధ్యలో రాలిపోయాడు అన్న తర్వాత ఆప్షన్. అసలైతే ఏం చేస్తున్నాడు? ఏమంటారు, ఆటంకాలు పెట్టుకోకుండా, అభ్యంతరాలు పెట్టుకోకుండా, ఇదిగో మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోండి, నేను ఏడా చేస్తాను, నా వృద్ధాప్యం ఎలా ఉంటాను, నేను ఆ సావేది నేను చేస్తాను, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడా? లేదు. అబ్రాహాము కానీ, శారాయి కానీ, ఇంకా నాహోరు యొక్క అబ్రహాము, శారాయి కానీ, అబ్రాహాము యొక్క సహోదరుడు యొక్క కుమారుడైన లోతును కానీ, వీళ్ళందరూ బయలుదేరి కానాను, దేవుడు చూపించే కానానికి వెళ్తున్నప్పుడు ఇప్పుడు తేరాహు ఏమన్నాడు? నేను రాను అంటున్నాడా? లేదు. ఏం చేస్తున్నాడు? అతడు కూడా బయలుదేరి వెళ్తున్నాడంట. అంటే తన పితరులున్న పట్టణము కానీ, ఆ విగ్రహాలతో నింపబడ్డ ప్రాంతం కానీ, ఆ బొమ్మలు అమ్ముకుంటున్న జీవితంగా తనకు కావాల్సింది దేవునిలో ఒక రూపాంతరమైన జీవితం. అంటే దేవుని మాటకి లోబడ్డామన్న జీవితం, దేవుని మాటకి లోబడిన అనుభవం కావాలి నాకు. సో దేవుడు నా కుమారుడు లేచి కానానికి వెళ్ళమన్నాడు కాబట్టి నేను కూడా కానానికైనా కాదు, ఎక్కడికి దేవుడు వెళ్ళమంటాడు, నా కుమారుడితో పాటు నాకు ఆయుష్ ఇచ్చినంతకాలం నేను బయలుదేరి వెళ్తాను. ఇప్పుడు లోబడినటువంటి అనుభవం, తండ్రికి లోబడినటువంటి అనుభవంలో నుండి తను ఏం చేస్తున్నాడు? నేను వారితో కూడా వెళ్ళాను. ఎవరితో వెళ్తున్నాడు? అబ్రాము, శారాయి, ఇంకా లోతుతో కలిసి బయలుదేరాడు. ఎలాంటి వయసులో బయలుదేరాడు? వృద్ధాప్యంలో బయలుదేరాడు. ఎలా బయలుదేరుతున్నాడు? అన్నిటిని విడిచిపెట్టి బయలుదేరుతున్నాడు. అంటే ఇంత గొప్ప ఒక విగ్రహాలు వద్దనుకుని, విగ్రహాలు అమ్మే జీవితం వద్దనుకుని, ఆ విగ్రహాల దేశాన్ని వద్దనుకుని దేవుడు పలికినటువంటి అనుభవంలో తేరాహు తన కుమారునితో పాటు, తన కోడలతో పాటు, తన మనవడితో పాటు ఏం చేస్తున్నాడు? ప్రయాణం సాగించాడు. అంటే ఇతడు నీతిమంతుడా కాదా? మన దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో చూస్తే అతను నీతిమంతుడా కాదా? మీరు చెప్పండి, నీతిమంతుడా కాదా? ఒక నీతిమంతుడే. ఎందుకని నీతిమంతుడు అంటే నీతిమంతుల యొక్క అనుభవంలోకి వచ్చేసాడు. నీతిమంతుడు అని ఎందుకంటున్నారా? నీతిమంతుల యొక్క అనుభవంలోకి వచ్చాడు కాబట్టే కల్దీల ఊరు వద్దనుకున్నాడు. కాబట్టి విగ్రహాలు అమ్మేటటువంటి బొమ్మలు అమ్మే జీవితంలోకి వద్దనుకున్నాడు. కాబట్టే నా పిల్లలతో పాటు నేను కూడా వెళ్ళిపోవాలనుకున్నాడు. కాబట్టే అతడు నీతిమంతుల యొక్క అనుభవంలోకి వచ్చిన వాడుకుంటూ వస్తున్నాడు తేరాహు. సో ఇప్పుడు దీన్ని బట్టి అర్థం ఏంటి? తేరాహు దేవుని మాటకు లోబడిన అనుభవాన్ని బట్టి, తాను జీవిస్తున్నటువంటి తన ప్రయాణ యాత్రను బట్టి తాను ఎలా ఉంటూ వచ్చాడండి?
నీతిమంతులు తేజరిల్లుతారు చూసారా, తేజ సూర్యుని వలె. ఆ అనుభవంలో తేరాహు కూడా వచ్చాడు. వాస్తవానికి తేరాహు కల్దీల ఊర్లో అబ్రహాముని దేవుడు మాట్లాడిన విధానంలో అబ్రహాముని పోనీకపోయినా, అబ్రహాముతో పాటు వెళ్ళకపోయినా ఈ తేరాహు ఎలా ఉండేవాడు చెప్పండి? తేరాహు ఎలా ఉండేవాడు? నీతిమంతుడిగా ఉండేవాడు కాదు. ఎప్పుడైతే ఏందమ్మా ఏదో చెబుతున్నారు, ఆ బయట గేట్ వేసేసాడు. మందిరం ఉంది కాదు, బయట ఇవన్నీ వస్తూ ఉంటాయి, చీకటిగా ఉంది కాబట్టి తేరాహు ఏం చేశాడు? ఎప్పుడైతే అబ్రహాముతో పాటు బయలుదేరాడు, లోతుతో తన కుమారుడైన అబ్రహాముతో పాటు తన మనవడైనటువంటి ఎవరు? తన కుమారుడైన అబ్రహాము, తన మనవడైనటువంటి లోతు, తన కోడలైన శారాయితో ఎప్పుడైతే బయలుదేరాడో అప్పుడు అతడు నీతి మార్గంలో అడుగులు పెట్టాడని అర్థం. నీతియుక్తమైన మార్గంలో అడుగులు స్టార్ట్ చేశాడు అన్నది. ఇప్పుడు నీతియుక్తమైన మార్గంలో, నీతిమంతుల యొక్క అనుభవంలో తేరాహు వెళ్తున్నప్పుడు అతడు ఎలా ఉంటాడు? ఆల్రెడీ నాకు ఈ లోకం వద్దు, ఈ యొక్క కల్దీల ఊరు, ఆ బొమ్మలు అమ్ముకునే జీవితం, ఇవన్నీ నాకు వద్దు, నా కుమారుడు వెళ్ళే మార్గంలో నేను వెళ్ళాలి, నా మనవడు వెళ్ళే మార్గం, నా యొక్క కోళ్ళు వెళ్ళే మార్గం, నేను కూడా ఆ మార్గంలో వెళ్ళాలని బయలుదేరి వచ్చాడంటే, అతడు కాలు పెలగించుకుని బయటకు వచ్చాడంటే అర్థం ఏంటి? అతను ఉన్న మార్గాన్ని వద్దనుకునే బయటకు వచ్చాడని అర్థం. అంటే ఇక్కడ తేరాహు ఏ అనుభవంలో ఉన్నాడు? ఇతడు కూడా మార్పు చెందిన అనుభవంలోనే ఉన్నాడు. ఏ అనుభవంలో ఉన్నాడండి? మార్పు చెందిన అనుభవంలో దేవుని మాటకు లోబడుతూ తన జీవితాన్ని కొనసాగించాడు. కాబట్టి ఆ లోబడిన అనుభవం, తాను కొనసాగించినటువంటి దేవుని మాటకు విధేయత కలిగిన అనుభవంలో తేరాహు వెళ్ళటం ద్వారా ఏం జరుగుతూ వచ్చిందండి? అతడు నీతిమంతుడి వలె ప్రకాశించే తేజస్సు యొక్క అనుభవం. ఇప్పుడు ఆ కననయ్యున్న స్త్రీ సూర్యుని ధరించుకున్న అనుభవం చూస్తున్నాం. ఆ సూర్యుని ధరించుకున్నది ఎవరంటే మన పితరుల్ని. ఆ సూర్యుని ధరించుకున్నది ఎవరు కదా? సూర్యుడు ఎవరంటే మన పితరులు. మన పితరుల యొక్క తేజస్సు మన పితరుల్ని సూచనగా ఉంది. మన పితరులు ఎవరు? ఇశ్రాయేలు 12 గోత్రాలకి ముందర ఉన్నటువంటి వారు. ఈ 12 గోత్రాలకు ముందరుంది ఎవరు? యాకోబు. ఇతడు మార్పు చెందిన జీవితం కలిగిన వాడై నీతిమంతుడు మార్పు చెంది ఫలించి అభివృద్ధి పొందాడు. ఆ తేజస్సు అక్కడ కనపడుతుంది ఆమెలో. రెండవ వ్యక్తి ఎవరు? ఈయనకి యాకోబు ముందర, ఇశ్రాయేలు 12 గోత్రాలకు ముందరుందే యాకోబు. యాకోబు ఇశ్రాయేలు 12 గోత్రాలకు ముందర యాకోబు ఉన్నాడు కాబట్టి అతను మార్పు చెంది ఫలించి అభివృద్ధి పొందాడు. మరి 12 గోత్రాలకు ముందరుంది యాకోబు, ఫలించి అభివృద్ధి పొందాడు. యాకోబుకు ముందరుంది ఎవరు? ఇస్సాకు. అతడు వాగ్దాన పుత్రుడికి వాగ్దాన యొక్క తేజస్సు కలిగి ఇంకా లోబడిన అనుభూతి తనలో ఉంది. అంతేనా? విధేయత కలిగిన అనుభూతి తనలో ఉంది. కాబట్టి ఏం చేశాడు? ఆ తేజస్సు ఆ స్త్రీలో కనపడుతుంది. ఆ స్త్రీ ధరించుకున్న విధానంలో ఈయనకు ముందర యాకోబు, ముందర ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు ముంగట అబ్రహాము. ఇప్పుడు అబ్రహాం ఎలా ఉన్నాడు? అబ్రహాం ఎలా ఉన్నాడంటే ఆ సూర్యుడు ధరించుకున్న తేజస్సు వలె ఉన్నాడు. సో అబ్రహాము ముందర ఎవరున్నారు? తేరాహు. ఎవరున్నారండి? తేరాహు. ఇప్పుడు తేరాహు ఎలా ఉన్నాడు? వాస్తవానికి ఉండటానికి కల్దీల దేశంలో, కల్దీల పట్టణంలో ఉండొచ్చు, లేదా కల్దీల దేశంలో కానీ, ఇంకా అతడు దోమల కల్దీల దేశంలో ఉన్నాడు. ఇంకా చెప్పండి, వాక్యం మీద మనసు పెట్టండి, దోమలు గేమలు కాదు. కల్దీల దేశంలో ఉన్నాడు. ఇంకా చూడగా బొమ్మలు అమ్ముకున్న స్థితిలో ఉన్నాడు. ఇవన్నీ వద్దనుకుని కాలు పెలగించుకున్నా ఇంకో మార్గం కావాలి, దేవుని మార్గంలో ముందరకు వచ్చాడు. కాబట్టి ఇప్పుడు తేరాహు కూడా ఎలా ఉన్నాడు? నీతిమంతుడు ఉన్నాడు. అంటే ఇప్పుడు తేరాహు ఎక్కడ ప్రకాశించేవాడు అంటున్నాడు? బైబిల్లో తేరాహు గురించి ఆదికాండం 11వ అధ్యాయం 23వ వచనం నుండి బహుశా 32వ వచనం వరకే తేరాహు కనపడతాడు. ఆ తర్వాత అంటే దరిదాపు ఎన్ని వచనాలు? 23 నుండి 32 అంటే 3, 6, 9, 10 వచనాల్లో ఉంటాడు. ఎన్ని వచనాల్లో ఉంటాడండి? 10 వచనాల్లోనే తేరాహు ఉన్నాడు. కానీ ఈ 10 వచనాల్లో ఉన్న తేరాహు ఎక్కడ ప్రకాశించేవాడు కనపడుతున్నాడు? సూర్యుని వలె. కననయ్యున్న స్త్రీ ధరించుకున్న సూర్యునిలో కనపడుతున్నాడు. తన నీతియుక్తమైన జీవితం అక్కడ ప్రకాశించేదిగా కనపడుతుంది. ఈ 12 గోత్రాలకి మూల పురుషుల్లో ముందల వేయబడి 12 గోత్రాల ముందు ఉంది యాకోబు. అయితే యాకోబు ముందులో ఉంది ఇస్సాకు. ఇస్సాకు ముందులో ఉంది ఎవరు? అబ్రహాము ముందుంది తేరాహు. ఇప్పుడు తేరాహు లేనిది అబ్రహాం లేడు, అబ్రహాం లేనిది ఇస్సాకు లేడు, ఇస్సాకు లేనిదే యాకోబు లేడు, యాకోబు లేకపోతే ఓవరాల్గా 12 గోత్రాలు లేవు. అంటే ఎక్కడి నుండి అక్కడ వరకు దేవుడు తీసుకొచ్చాడు అనేది ఆలోచించండి. అంటే వీళ్ళ యొక్క తేజస్సు, ఆ స్త్రీ ధరించుకున్న తేజస్సులో సూర్యుని ధరించుకున్న స్త్రీ యొక్క ఆ ధరించుకున్న సూర్యునిలో వీళ్ళు నలుగురు, ఇప్పుడు నలుగురైనా చెప్పింది, 4 5 ఈ 4 అక్కడ ప్రకాశించేవారు అంటున్నారు.
ఇప్పుడు తేరాహుకు ముందలుంది ఎవరు? చెప్పండి, తేరాహుకు ముందలుంది ఎవరు? ఏడ చదువుతున్నామన్నమ్మా బైబిల్? ఇప్పుడు దాకా చెప్పింది కాస్త బుర్ర మొత్తం పోయినట్టుంది. తేరాహుకు ముంగట అబ్రాహం అంట. అంటే తేరాహు కుమారుడు ఎవరంటే, తేరాహు తండ్రి ఎవరంటే అబ్రాహం చెబుతుందమ్మా. ఇప్పుడు చెప్పాను, నేను మొదటే చెప్పాను కదన్నా. మొదటి పాయింట్ రెండో పాయింట్ అయిన తర్వాత మళ్ళీ అడిగితే వీళ్ళంతా బుర్రలో పేపర్లు ఎక్కించుకుంటారు కానీ బుర్రలో ఎక్కించుకునే బ్యాచ్ కాదు. నాకు అర్థమైపోతుందండి మీ చదువు ఎంతో. ఇప్పుడు కాలేజీలో చదవకపోయినా మీ చదువు ఎంతో అర్థమైపోతుంది, మీ జ్ఞానం ఎంత ఉందో కూడా అర్థమైపోతుంది. బట్టి రేతులలో చదివినా కానీ ఎగ్జామ్లు వచ్చేది అదే మార్కులు. గాడిద మోసింది బూడిద గోతం 0. ఏం రావట్లా. ఇప్పుడు అర్థమవుతుంది కదా, ఇక్కడ కూడా అంతే. ఇప్పటిదాకా గొంతు చించుకుని చెప్పుకుంటా మీకు అర్థం కాదు, పైనుంచి చెబితే అర్థం కాదని కింద నుంచి తీసుకెళ్తుంటే ఇంకా తేరాకు ముందర ఎవరు ఉందంటే అబ్రహాము. ఇక నేను చెప్పాలి, అబ్రహాం ముందు తేరాకు ముందు అబ్రహాం అంటే 7 పాయింట్లు అయిపోతాయి, వెళ్ళిపోతాం. ఏం చెబుతారమ్మా, రాసుకున్నాయి కూడా. సరే, ఏదో ఒకటి చెప్పాలండి. వాళ్ళు చెప్పండి, 12 గోత్రాలకు ముందుంది ఎవరు? అబ్రహాం. 12 గోత్రాల ముందుంది యాకోబు. యాకోబుకు ముందుంది ఎవరు? ఇస్సాకు ముందుంది ఎవరు? అబ్రహాం. ఇప్పుడు చెప్పు, అబ్రహాముకు ముందుంది ఎవరు? వీళ్ళందరూ కూడా నీతియుక్తమైన మార్గం నడిచారు కాబట్టి వారు ఆ స్త్రీ ధరించుకున్న సూర్యుని వలె ఉండి తేజస్సు కలిగి, వారి జీవితమే ఒక తేజస్సు లాగా అక్కడ కనపడుతూ వస్తుంది. ఈ 4 వ్యక్తులను చూసాం. ముగిద్దామా? ఈయనకే జ్ఞానం సరిపోయినట్టుంది బుర్రకి. ఇంకా ముగ్గురు ఉండరా? చెప్పాలితే 3వ వ్యక్తి ఎవరు చెప్పండి? ఆలోచన చేయాలి. బాగా గుర్తుంది. మొదటి నుంచి 2వ వ్యక్తి ఎవరు? అది చెప్పు. 4వ వ్యక్తి ఎవరో చెప్పు. అది ఇక మన చదువు అంతా కూడా ఇప్పుడు చెబుతున్నారులేండి. అంతా అయిపోయిన తర్వాత బాగా కౌంట్ చేసుకుని రాసిన మొత్తం చూసుకొని చెబుతారు. ఇక 5వ వ్యక్తి ఎవరు? ఆరాధన చేయడానికే వాక్యం చూసి పుస్తకాలు చూసి ఆరాధన చేస్తారు. ఇంకేం చెబుతారు? పుస్తకాలు లేదో చెప్పండి. మనంతా పుస్తకాల్లో ఉంటుంది కానీ హృదయాల్లో లేదు వాక్యం. మేము హృదయాల్లో రాసుకున్నాం కాబట్టి కాతో కూతో చెప్పగలుగుతున్నాం. రండి 5వ వ్యక్తిని చూద్దాం. ఎవరు 5వ వ్యక్తి? తేరాహుకు ముందులుంది ఎవరు? తేరాహుకి ముందులుంది ఎవరు? తేరాహు ఎలాంటి వాడండి? దేవుని మాటకు లోబడి ఇక్కడ మనం చూస్తున్నాము. తేరాహు గురించి చూసాం. ఏంటి? దేవుని మాటకు లోబడిన దేవుని మాటకు లోబడి తన ప్రాంతాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించేటటువంటి దేవుని మాట ప్రకారం జీవితం కలిగిన వాడు కాబట్టి, నీతిమంతుడు ఉన్నాడు కాబట్టి తేజస్సు కలిగిన వాడికి ఉంటూ వచ్చినాడు. ఇక 5వ వ్యక్తి ఎవరు అని అంటే రండి, ఆదికాండం. ఎవరమ్మా? ఎవరు? యోహానా. పోన్లే, యోహాన్ అంటే అక్కడెక్కడి నుంచి వచ్చాడు యోహాన్ అని డౌట్ అవుతుంది. కాబట్టి 4వ వ్యక్తి ఎవరు? ఎన్నో వ్యక్తి? 5వ వ్యక్తి ఎవరంటే ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం. అక్కడ ఎవరు ఉన్నారు చూడండి. మరి ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడక్క? చదవండి. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. చాలండి, ఆ సంగతి వద్దు. ఆ తర్వాత ఇదంతా మనం చూస్తున్న నీతిమంతుల యొక్క చిట్టిలో చూస్తున్నాం, ప్రకాశించిన అనుభవంలో ఉండవారిని చూస్తున్నాం. సో ఇక్కడ ఉన్న నా 5వ వ్యక్తి ఎవరు? 5వ వ్యక్తే కదా. ఎవరైనా అని అంటే మొట్టమొదటిగా 12 గోత్రాలకు ముందుంది యాకోబు. యాకోబుకు ముందుంది ఇస్సాకు ముందుంది అబ్రహాము ముందుంది ఎవరు? తేరాహుకు ముందుంది ఎవరంటే ఈ మిగతా వాళ్ళందరినీ ఎత్తేసాం, స్కిప్ కొట్టేశాం. తేరాహుకు ముందున్న వారిలో మనం చూస్తున్న వారు ఎవరంటే ఎవరు? నోవాహు. ఎవరిని చూస్తున్నామండి? నోవాహు. ఇప్పుడు నోవాహు యొక్క జీవితం ఏంటి? అక్కడేమో అబ్రహాముతో చెప్పాడు ఏమని? నీవు నా సన్నిధిలో నిందారహితుడివై ఉండమన్నాడు. ఇప్పుడు నోవాహు యొక్క జీవితం ఎలా ఉంది? మీరే చదవండి. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో నోవాహు ఎలా ఉన్నాడు? చదవండి అక్క.
ఉమ్, ఉమ్, ఉమ్. అక్కడ వాళ్ళకి ఆపేస్తారా? చాలండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఎన్నో మాట ఇది? ఐదోదిగా. సో ఇక్కడ చూస్తున్న ఐదో మాట ఏంటంటే, ఇంకా రెండు విషయాలు ఉండి ఇది కాక, ఐదో మాట ఏంటంటే నోవాహుని చూస్తున్నాం. నోవాహు ఎలా ఉన్నాడు అని అంటే నీతిపరుడుగా ఉన్నాడు. ఇంకేం చేస్తున్నాడు? ఇంకెలా ఉన్నాడు? చూడండి 8వ వచనం చివరిలో రాయబడుతూ వచ్చింది, యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడే. సో నోవాహు యొక్క అనుభవాన్ని మనం చూస్తే ఎలా ఉన్నాడండి? నోవాహు యొక్క అనుభవం, నోవాహు ఎలా ఉన్నాడు? నీతిపరుడుగా ఉండి దేవుని కృపతో నింపబడిన వాడుగా. దేవుని కృపను పొందాడంటే దేవుని కృపతో నింపబడిన వాడు అన్నది. సో ఆ దేవుని కృపతో నింపబడి నీతిమంతుడిగా తాను జీవించినటువంటి జీవితాన్ని బట్టి ఆ దేవుని కృపతో నీతిమంతుడిగా ఉన్న తన జీవితం ఎలా ఉంది? ఇప్పుడు ప్రకాశించే తేజస్సు కలిగిన సూర్యుని వలె ఉంది. ఎలా ఉందండి? ప్రకాశించే అతనిలో ఉన్న నీతి, ఆ నీతిపరుడిగా ఉంటూ వస్తున్నాడు కదా. అంటే ఆ రాయబడుతున్న మాట దేవుడు అంటాడు, నా సన్నిధిలో ఎలా ఉన్నాడండి? సారీ, నా సన్నిధిలో కాదు, దేవుడు చూసినప్పుడు నోవాహు వంశవాళిదే, నోవాహు నీతిపరును, తన తరంలో నిందారహితుడై ఉండెను, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. సో ఇక్కడ మనం చూడాల్సిన కోణం ఏంటంటే ఎవరి వ్యక్తి అంటే నోవాహు. నోవాహు యొక్క అనుభవం చూసినట్టయితే ఐదవదిగా ఇతడు ఇశ్రాయేలు 12 గోత్రాలకి ముంగట ఉన్నటువంటి వాడు. అంటే ఇతడు కూడా సూర్యుని వలె ఉన్నాడు. మన పితరులు ఎవరైతే, ఇశ్రాయేల్ యొక్క పితరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాగైతే ప్రకాశించేవారు ఉన్నారో, వాళ్ళ తేజస్సు ఎలాగైతే వారి జీవితాలను బట్టి, వారు జీవించిన జీవితాన్ని బట్టి ప్రకాశమైన వెలుగువంతమైన సూర్యుని వలె వాళ్ళు ప్రకాశిస్తున్నారో, వారిలో ఉన్న వారిలో ఎవరైనా నోవాహు. నోవాహు ప్రకాశిస్తున్నాడు నీతిమంతుడి వలె. అంటే అర్థం ఏంటి? తన తరములోనే, ఏ తరములో అండి? తన తరములోనే దేవుడు తన తరము అంతటిని చూసినప్పుడు ఎలా ఉంటాడండి? చూడండి అక్కడ, నోవాహు నీతిపరును, తన తరములో నిందారహితుడై ఉండేను. అంటే తన తరమంతట్లో కూడా ఆ సమయంలో పుట్టిన, తనతో పాటు పుట్టినటువంటి వారు, తనతో పాటు పుట్టినటువంటి తరమంతటిని దేవుడు చూశాడు. తనతో పాటు పుట్టిన ప్రతి ఒక్కరిని దేవుడు చూశాడు. వారిని చూశాడు, వారి కుటుంబాన్ని చూశాడు, వారి పిల్లలు కూడా దేవుడు చూశాడు. బట్ దేవుడు చూసినప్పుడు నీతిపరుడుగా ఉంది ఒక్క నోవాహు మాత్రమే. ఎవరండి? నోవాహు ఒక్కడే నీతిపరుడుగా ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ ఎలా ఉన్నారు? నీతి లేని వారుగా, నీతిపరులుగా దేవుళ్ళో జీవిస్తల్లా. సో ఇక్కడ నోవాహు నీతిపరుడుగా దేవుళ్ళో జీవించాడు కాబట్టి అతడు ఎలా ఉన్నాడు? ప్రకాశించేవాడు ఉంటున్నాడు. నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో ఎలా ప్రకాశిస్తారని ప్రభు చెబుతూ వచ్చాడు. మత్తయి సువార్త 43వ వచనంలో చెప్పబడినట్లు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో ప్రకాశిస్తున్న వారు ఉన్నారు. వారిలో ఆ ప్రకాశించే తేజస్సు అన్నది మనం చూస్తున్నాం కదా, సూర్యుని వలె. ఎవరు ఆ సూర్యుని వలె ప్రకాశిస్తున్న వారిలో ఐదో వ్యక్తి ఎవరంటే నోవాహు. తన తరములోనే నీతిపరుడుగా ఉంటూ వచ్చాడు. తన తరమంతట్లో దేవుడు చూసినప్పుడు అతడు ఒక్కడ మాత్రమే నీతిపరుడు ఉన్నాడు. ఎవరున్నారండి? అతడు ఒక్కడే. సో ఆ తరములో ఇంకెవరైనా నీతిమంతులు ఉంటే దేవుడు చెప్పడా? నీతిపరులు ఉంటే ఖచ్చితంగా చెబుతాడు. దేవుడు ఏమంటాడు? ఇదిగో యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్పక ఆ కాలంలోకి మరి ఎవరూ ప్రవేశించరని దేవుడు అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఒకటి గురించి చెప్పలా, ఇద్దరు అక్కడ మంచి యోగ్యులు ఉన్నారు కాబట్టి ఇద్దరు గురించి చెప్పాడు. నూను కుమారుడైన, చెప్పండి, నూను కుమారుడు ఎవరు? యెహోషువ, కాలేబు ఇద్దరు ఒకే తండ్రి పుట్టారక్క. కాలేబు తండ్రి పేరు ఏం పేరు? బైబుల్ చదివితేనే కదా మనకు అవగాహన ఉండేది. బైబుల్ చదవం, అదే మనకు వచ్చిన ప్లస్ పాయింట్. అందుకే మనం చెప్పలేకపోతున్నాం. ప్లస్ అని ఎందుకంటే అర్థం చేసుకోండి. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ, వీళ్ళిద్దరు మాత్రమే కాలంలో ప్రవేశిస్తాడని దేవుడు చెబుతున్నాడు. అంటే ఇక్కడ ఇద్దరు సరైన మార్గంలో ఉంటారు కాబట్టి ఇద్దరు గురించి చెబుతున్నాడు. కానీ అక్కడ నోవాహు యొక్క దినాల్లో చూసినట్టే ఆ తరములోనే దేవుడు చూసినప్పుడు ఈయన కాకుండా ఇంకెవరైనా ఉంటారా? ఇంకెవరు లేరు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నా సన్నిధిలో నిందారహితుడై ఉండు. ఎందుకు? ఈ తరంలో నువ్వు ఒక్కడమే నీతిపరుడుగా ఉండవు, ఇంకెవ్వడం లేదు ఈ తరంలో నేను చూడగా. నీ తరంలో నేను చూడగా, ఈ తరమంతట్లో చూడగా నువ్వు ఒక్కడమే నీతిపరుడివి.
నేను అందుకే ఎప్పుడు చెబుతూ వస్తా, సంఘం అంతా రక్షణ మార్మోస్ బాప్తిసం పొందినది మాత్రం పరలోకం లేదు. ఇప్పుడు నోవాహు దినాల్లో ఎంతమంది భూమి మీద లేరు? ఎంతోమంది ఉంటారు. మరి వాళ్ళందరూ ఎలా ఉంటారు? నీతిపరులుగా ఉంటారా? మరి అంటే అర్థం ఏంటి? అందరూ ఓళ్ళకి వెళ్ళారా? ఎంతమంది వెళ్ళారు? ఎంతమంది అన్నాక ఎనమండుగురు అంటే 8 మంది వెళ్ళారు. సరే 8 మంది మాత్రమే వెళ్ళారు అనుకోండి. మిగతా వాళ్ళందరూ ఆ దినాల్లో కూడా 8 మంది కంటే 800 మంది ఉండొచ్చు కదా, 8,000 మంది ఉండొచ్చు కదా. మరి వాళ్ళందరూ ఏరి? సంఘం అంటే అదే. పరలోక రాజ్యంలోకి వెళ్ళే సంఘం అంటే అందరూ వెళ్ళరు పరలోక రాజ్యానికి. వాక్యపు వెలుగులో నీతి పరులుగా ఉండి దేవుని సన్నిధిలో నిందారహితులుగా ఉంటూ ప్రకాశించే తేజస్సు కలిగిన వారు మాత్రమే ఆ యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అందరూ బారు. నేను చెప్పేది అదే, మొదటి నుంచి నేను వచ్చాను కానీ చెప్పేది అదే. రక్షణ మార్మోస్ బాప్తిసం పొందే నాకు పరలోకం ఉందనుకుంటే ఆ భ్రమలో ఉండొద్దు. రక్షణ మార్మోస్ బాప్తిసం పొందినంత మాత్రం పరలోకం కాదు. జీవితం మార్పు ఉండాలి, వాక్యానుసారంగా ఫలించాలి, అభివృద్ధి పొందాలి, నీతిమంతులుగా జీవించాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈ క్రీస్తు యేసు యొక్క అనుభవం ఉంటేనే నీకు పరలోక రాజ్యం, లేకపోతే లేదు. మన వాళ్ళు ఏమనుకుంటారు, నేను రక్షణ పొంది మార్మోస్ పొంది, చాలా మందిని అడుగుతూ వస్తాం. అన్న నువ్వు రక్షణ ఎప్పుడు పొందావంటే అప్పుడెప్పుడో పొందానన్న, గాలివానకు ముందర పొందానంటాం. బాప్తిసం ఎప్పుడు తీసుకున్నావు అంటే అదేనన్నా నేను తీసుకుంది అంటాను. మన వాళ్ళకి రక్షణ తేడా తెలీదు, బాప్తిసాన్ని తేడా తెలీదు. రక్షణ అంటే ఏంటి చెప్పండి, మీకు తెలిసిన రక్షణ అంటే ఏంటి? చెప్పినప్పుడు చెబుతారు లెక్క. కానీ రక్షణ అంటే ఏంటి? పోయిన ఆదివారం అడిగితే ముడిగే ఎటు చూస్తా వచ్చారు. రక్షణ అంటే ఏంటి? మన పాపాలు మనం ఒప్పుకొని పాపం నుండి విమోచించబడి, పాపంలో నుండి ఆ పాపపు నరకం నుండి వస్తున్న శిక్ష నుండి మనం తప్పించబడి, యేసుప్రభు రక్తం ద్వారా కడగబడి నూతన అనుభవం తీసుకురావబడటమే రక్షణ అనుభవంలోకి వచ్చినట్టు. సో ఇంకా చాలామంది నువ్వు రక్షణ పొందావంటే మొన్నే తీసుకున్నాను అంటాడు. ఏం తీసుకున్నావు అంటే అదే నీళ్ళ నుంచి తీసుకున్నా, రక్షణ తీసుకున్నా అంటాడు. నీళ్ళ నుంచి రక్షణ ఏడ నుంచి వచ్చింది? యేసుప్రభు కలువరిశిల్లో ఆయన కార్చిన రక్తం ద్వారా రక్షణ వస్తే నేను నీళ్ళ నుంచి రక్షణ తీసుకున్నాను ఎక్కడ చెబుతున్నారు? నీళ్ళ నుంచి నువ్వు తీసుకున్న రక్షణ కాదు, బాప్తిసం. రక్షణ అంటే యేసుప్రభు రక్తం ద్వారా వచ్చింది, నీళ్ళ ద్వారా కాదు. ఎవరి ద్వారా అండి? యేసుప్రభు రక్తం ద్వారా రక్షణ వచ్చింది. బాప్తిసం అన్నది నీటి ద్వారా పొందుకుంటున్నాం, అగ్ని ద్వారా పొందుకుంటున్నాం అంటే పరిశుద్ధాత్మ. సో ఇక్కడ చాలా వ్యత్యాసాలు ఉంటాయి, అవన్నీ మనకు తెలియదు కాబట్టి వదిలేండి. కానీ 3వ వ్యక్తి ఎవరు? 5వ వ్యక్తి ఎవరంటే నోవా. తన తరం అంతట్లో కూడా నీతిపరుడుగా, ఆ నీతిపరుడు అన్న పేరు, ఆ నీతిపరుడుగా తాను జీవించిన జీవితమే సూర్యుని వల్లే ప్రకాశించే తేజస్సు అక్కడ కనపడుతుంది. ఆ స్త్రీ ధరించుకున్న సూర్యునిలో నోవాహు కూడా ఉంటూ వచ్చాడు. సరే ఈయనకు ముందుంది ఎవరు? నోవాహు ముందులో ఎవరు ఉండారు? పెద్దగా చదవండి అమ్మా. నోవాహు ముందులో ఎవరు ఉండారు? ఆల్రెడీ సిద్ధపరచుకున్నట్టు ఉండారు, మళ్ళీ తర్వాత చెబుతాడు అని. నోవాహు ముందులో ఎవరు ఉండారు చెప్తారు, నాకు తెలుసు. నోవాహు ముందులో ఎవరు ఉండారంటే ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనంలో రాయబడుతున్నమాట. హానోకు మెతుషేలను కన్న తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులు కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 360 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయాను, అతడు లేకపోయాను. కాబట్టి ఎవరంటే మనం చూస్తున్న దాంట్లో 6వ వ్యక్తి ఎవరు? నోవాహా. హానోకు యొక్క జీవితాన్ని చూస్తున్నాం. సో ఇశ్రాయేల్ 12 గోత్రాలకి ఆమె తల మీద ఉన్న 12 నక్షత్రాలను మనం చూస్తున్నాము, 12 గోత్రాలను చూస్తున్నాము. ఇవన్నీ తర్వాత చూద్దాం, ఆమె ధరించుకున్న కిరీటం గురించి, వీటన్నిటి గురించి. సో ఇక్కడ మనం ఇశ్రాయేల్ 12 గోత్రాలకు ముందున్నవారు సూర్యుని వల్లే ఆమె ధరించుకున్న సూర్యునికి సూచనగా ఉన్నారు. సో ఇశ్రాయేల్ 12 గోత్రం ముందునుంది ఎవరు? యాకోబు. మార్పు చెందినవాడే ఫలించి అభివృద్ధి పొందాడు. యాకోబు ముందునుంది ఎవరు? ఇశ్రాయేల్ 12 గోత్రాల ముందు ఉంది యాకోబు ముందునుంది ఇస్సాకు. అంటే వాగ్దాన పుత్రుడిగా వాగ్దానం యొక్క తేజస్సు కలిగి ఇంకా విధేయత కలిగిన జీవితం. ఇంకా ఇస్సాకు ముందునుంది ఎవరు? అబ్రహాం ఏం చేస్తున్నాడు? అబ్రహాము నిందారహితుడిగా జీవిస్తున్నాడు, దేవుని సన్నిధిలో కల్దీల దేశాన్ని విడిచిపెట్టాడు. అబ్రహాం ముందునుంది ఎవరు? తేరాహు ఏం చేస్తున్నాడు? దేవుని మాటకు లోబడి తమ సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టి దేవుని మాటకు లోబడిన వాడే తన ప్రాంతాన్ని విడిచిపెట్టి దేవుని మాట ప్రకారం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మరొక వ్యక్తి ఎవరు? తేరాహుకు ముందులో ఉంది ఎవరంటే నోవాహు ఏం చేస్తున్నాడు? తన తరంలోనే దేవుని కృపను పొందినవాడుగా నీతిపరుడుగా జీవిస్తున్నాడు, దేవుని కృపను పొంది. కానీ అతడు కూడా నీతిమంతుడిగా ఉండి ప్రకాశించేవాడు ఉంటాడు. మరి నోవాహుకు ముందులో ఎవరు ఉన్నారంటే ఇక మిగతా వాళ్ళని స్కిప్ చేస్తున్నాం. హానోకు ఉన్నాడు. ఎవరు? హానోకు ఏం చేస్తున్నాడు అని అంటే దేవునితో కూడా నడిచినటువంటి అనుభవం. ఎవరితో నడిచాడండి? దేవునితో నడిచినటువంటి అనుభవం. కాబట్టి ఆది కాండంలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 22వ వచనం కానీ, తర్వాత 23వ వచనం 24వ వచనాన్ని మనం చూసినట్లయితే
ఇక్కడ ఎవరి గురించి అండి? హానోకు యొక్క జీవితం ఎలా ఉందండి? సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, దేవునితో నడవడం ద్వారా వచ్చిన తేజస్సు. మాట చెప్పాలంటే దేవునితో సహవాసం కలిగి ఉండటం ద్వారా వచ్చిన తేజస్సు ఏమవుతూ వచ్చిందండి? దేవునితో సహవాసం, దేవునితో నడుస్తాం. మాట చెప్పాలంటే దేవునిలో నడిచినటువంటి అనుభవం, అంటే దేవునితో తన అడుగులు. మాట చెప్పమంటారా? ఇప్పుడు చూడండి, సహజంగా చిన్నపిల్లలకు నడకట్లే నేర్పుతాం. మనం ఒక అడుగు ముందలేస్తాం, వెనకాల వాళ్ళని నడిపిస్తాం. లేదా ముందల వాళ్ళని చేతులు పెట్టుకుని వెనకాల నుండి నెడుతూ ఉంటే వాళ్ళు ముందర అడిగిలేస్తే వాళ్ళు అడిగేసిన తర్వాత మనం అడిగేస్తాం. కానీ ఈడ ముందల వెనక కాదు. హానోకు యొక్క నడక ఎలా ఉందంటే, దేవుడు ఒక అడుగేస్తుంటే దేవునితో పాటే తన అడుగు ఉంది, ముందలకి లేదు వెనక్కి లేదు. ఎలా ఉందండి? దేవుడు ఒక అడుగేస్తుంటే, అర్థమవటానికి చెబుతున్నా, దేవుడు ఒక అడుగేస్తుంటే హానోకు కూడా అడుగేస్తున్నాడు, ముందలకి వెళ్తే వెనక్కి వెళ్ళట్లా. అంటే అంత సమానమైన విధానంలో, అంత చక్కగా, అంత అనుభూతిలో దేవునితో కూడా నడుస్తున్నటువంటి వాడు. హానోకు యొక్క జీవితంలో దేవునితో కూడా నడుస్తున్నాడు కాబట్టి, దేవునితో నడుస్తున్నటువంటి అనుభవం హానోకులో ఉంది కాబట్టి, నీతియుక్తమైన మార్గంలో ఉన్నాడు కాబట్టి దేవుడు అతను ఏం చేశాడు? కొనిపోయినటువంటి అనుభవాన్ని చూస్తున్నాం. ఈ అనుభవంలో కొనిపోయినటువంటి అనుభవాన్ని దేవుడు హానోకును కొనిపోయినటువంటి అనుభవం, అవునా కదా? హానోకు ఏం చేయబడ్డాడు? దేవునితో నడవటం ద్వారా అతడు కొనిపోబడిను, తీసుకొని పోబడిను. అంటే అతడు లేడు. అంటే మనం దేవునితో నడిచినప్పుడు, దేవుని మార్గంలో నడిచినప్పుడు, దేవునితో పాటు అడుగుసాడలో నడిచినప్పుడు, దేవుని యొక్క అడుగుల ప్రకారం మనం అడుగులు వేసుకుంటూ వెళ్ళినప్పుడు మనం కూడా అతడు లేకపోయాను అన్నట్టు మనం కూడా లేకుండా పోతాం. మరి ఏడో పోతాం లేకుండా పోయామంటే చెప్పండి, ఈ లోకంలో బ్రతకాలని ఆశ కలిగిన వారు ఎంతమంది ఉంటారు? ఉంటారు ఎవరైనా? చెప్పండి. బ్రతకాలని ఆశ కలిగిన వారు ఎవరైనా ఉంటారా? మంచి మాట. ఉంటారా? ఇప్పుడు మనం చెబుతా చూడండి, ఇంకా చేయత్తన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, బ్రతకాలని ఆశ లేని వాళ్ళ గురించి చెబుతా చూడండి. ఇప్పుడు సువార్త చేస్తున్నాం, ఎవరన్నా వస్తారు, సువార్త చేసేవాడు పట్టుకుంటారు, కొడతానికి ప్రయత్నించినప్పుడు ఏం చేస్తాం? యేసు ప్రభు వారి శిష్యులు ఎలాగైతే ఆ తోటలో నుండి ఒకళ్ళు పారిపోయి వెళ్ళిపోయారో అట్లా ఏం చేస్తారు? అందరూ కూడా ఎందుకు పారిపోతున్నారు? ఆయన ఏదో చచ్చిపోయి మా ప్రాణం అన్న కాపాడుకోవాలని, అందరికీ ప్రాణం కాపాడుకోవాలని పైపెచ్చు భక్తిపరమైనటువంటి మాటలు ఏమంటారు తెలుసా? అవసరం అయితే మేము కూడా దేవుని కొరకు చనిపోవడానికి సిద్ధం. ఎవడన్నా చంపడానికి వచ్చాడు అనుకో, ఫస్ట్ పారిపోయేవాళ్ళు మనమే ఉంటాం ముందుల. ఎవడు ప్రాణాన్ని ప్రేమించుకుంటారు, ఎవరికాళ్ళు ఏమంటారు? ఇంకొంతకాలం ఎక్కువ బ్రతకాలి. ఇప్పుడు వాడు కొడతానికి వచ్చాడు, వాడి దగ్గరికి వెళ్తే వాడు కొట్టి చంపేస్తే నేను చేయాల్సిన సేవ అంతా ఏమైపోయింది? నీకు వరకు అంతవరకు ఇచ్చాడు అనుకోకూడదు. పారిపోవటం దేనికి? దేవుడు ఈ యుక్తమైన ఈ సంపూర్ణమైన జీవితం, ఈ హతసాక్షి జీవితం ఇచ్చాడని సంతోషపడచ్చుగా. అట్ట కాదు, పారిపోతే ఇంకెక్కువ రోజు సేవ చేస్తా ఉంటా. పారిపోయిన తర్వాత నువ్వు చేసే సేవ దేవునికి మహింకరంగా ఉండాలిగా. చాలామంది జీవితాలు డిఫరెంట్గా ఉంటూ వస్తాయి. ఇక్కడ హానోకు యొక్క అనుభవం ఏంటంటే దేవునితో నడిచాడు. తాను దేవునితో నడిచిన నడకను బట్టి అతడు నీతిమంతుడిగా అయ్యి ప్రకాశించేవాడుగా. ఆ సూర్యుని ధరించుకున్న స్త్రీ, ఆ సూర్యుని ఏదైతే ధరించుకుంది ఆ స్త్రీ, ఆ సూర్యుని వలె ప్రకాశిస్తున్నటువంటి తేజస్సులో హానోకు దేవునితో నడిచిన అనుభవం అక్కడ ఉంది. హానోకు దేవునితో నడిచిన అనుభవం అక్కడ ఉంది కాబట్టి సూర్యుని వలె ఏం చేస్తున్నాడు? ప్రకాశిస్తున్నవాడు ఉంటాడు. ఇదన్నమాట. 6వ మాట. 7వ విషయాన్ని చూసినట్టయితే రండి, 7వ మాటను మనం చూస్తూ వద్దాం. ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయము 26వ వచనం. మనకున్న బ్యాడ్ అలవాటు ఏంటంటే చెప్పిన వచ్చిన వరకే చదివి వదిలేస్తాం. అంటే విధేయత చూపిస్తున్నాం అనుకుంటున్నారేమో కానీ మిగతా చదవాలంటే భయం లేండి, ఎక్కడ తప్పులు చదువుతామని. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఇక్కడ మరొక వ్యక్తిని చూస్తున్నాం. ఎవరి వ్యక్తి?
అంటే ఎవరండి? ఎనోషా చూస్తున్నారా? నేనెందుకు షేతుని చూస్తున్నాను? షేతు ఏం చేశాడు చూడండి. అతనికి మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టాను, అతనికి ఎనోషు అని పేరు పెట్టాను. అప్పుడు యెహోవా నామమున, ఇప్పుడు పుట్టినోడు ప్రార్థన చేస్తున్నాడు, నీతిమంతుడు అయిపోయాడా? చెప్పు సుగుణమక్క, పుట్టినోడు నీతిమంతుడు అయ్యాడా? ఏం జరుగుతుంది అక్కడ? షేతు ఏం చేస్తున్నాడు? తనకు ఒక కుమారుడు పుట్టాడు, ఆ కుమారుడికి ఏమని పేరు పెట్టాడు? ఎనోషు అని పేరు పెట్టిన కాడి నుంచి ఏం జరుగుతుంది? అతడు పెద్దోడు అయిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడా? అతను పుట్టిన తర్వాతే ప్రార్థన స్టార్ట్ అయిందా? చెప్పండి. అతనికి ఎనోషు అని పేరు పెట్టాను, అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడు చేస్తున్నారు? ఎనోషు అని పేరు పెట్టిన కాడి నుంచి ప్రార్థన ఆరంభమైంది. అంటే ఇప్పుడు ప్రార్థన చేస్తుంది ఎవరు? ఎనోషా, షేతువా? మరి ఇప్పుడు షేతు ఏ అనుభవం ఉన్నాడు? ప్రార్థన అనుభవం. అంటే అర్థం ఏంటి? దేవునితో సావాసం. సో ఇక్కడ షేతు దేవునితో సావాసం కలిగిన అనుభవంలో ఉన్నాడు కాబట్టే కదా అతడు కూడా నీతిమంతుల యొక్క అనుభవంలో కనపడుతున్నాడు. ఎవరు అవునన్నా కాదన్నా బైబిల్ ప్రకారం షేతు ఏం చేస్తున్నాడండి? యెహోవా నామమున ప్రార్థన ఆరంభించాడు. మొట్టమొదటి ప్రార్థన బైబిల్ ఆరంభించబడి దేవుని నామమున ప్రార్థన చేసిన మొదటి ప్రార్థన ఆదికాండం 4:26 ఉంది. బైబిల్లో మొదటి ప్రార్థన ఎక్కడ ఉందంటే ఆదికాండం 4:26 ఏం చేశాడండి? మొదటి ప్రార్థన. అంతకుముందు ప్రార్థన కంటే ముందలేముందో చెప్పండి బైబిల్లో? ప్రార్థన కంటే ముందలేముంది? చెప్పండి. ప్రార్థన కంటే ముందలేముంది? కృతజ్ఞతార్పణ, దేవుని ఘనపరిచి దేవుని మహింపరచడం ఉంది, కృతజ్ఞత చెల్లించడం ఉంది. ఎక్కడ? ఆదికాండం 4వ చూసినట్టు ఇక్కడ 26వ చూస్తున్నాం. ఆదికాండం 4వ చూసినట్టు మొదటి 4 వచనాల దగ్గర చూసినట్టయితే ఆదాము కుమారుడు ఎవరు? ఆదాము కుమారుడు ఎవరు? కయ్యూను. కయ్యూను తర్వాత పుట్టినవాడు ఎవరు? హేబెలు. ఇద్దరు కలిసి ఏం చేశారు? హేబెలు గొర్రెలు కాపరే, హేబెలు గొర్రెలు కాపరే, కయ్యూను భూమిని సేద్యపరచేవాడు. ఇద్దరు కలిపి పంట కాలంలో ఏం చేశారు? కోతకాలంలో దేవుని దగ్గరికి సమయం వచ్చినప్పుడు ఏం చేశాడు? ఇద్దరు దేవుని దగ్గరికి అర్పణ తీసుకొచ్చారు. అంటే అర్థం ఏంటి? నా చేలో పంట పడిందని కయ్యూను, పంట పండిందని, నా యొక్క నువ్వు ఇచ్చినటువంటి సమృద్ధిలో ఈ మేకలు గొర్రెలు కానీ అభివృద్ధి అయినాయి అని హేబెలు. ఇద్దరు కలిసి ఏం చేశారు? ప్రార్థన చేయడానికి వచ్చారా? దేవునికి బలి అర్పించడానికి, కృతజ్ఞత చెల్లించడానికి వచ్చారు. అంటే బైబిల్లో ఫస్ట్ ఆరాధనే ఉంది, ఆ తర్వాతే ఏదైనా ఉన్నారు. సో ఇక్కడ గమనించాల్సిన, సరే దాని గురించి అంత సబ్జెక్ట్ తర్వాత, ఇక్కడ గమనించాల్సినటువంటి మాట ఏంటంటే, మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టాను. అంటే పుట్టిన తర్వాత ఏం చేస్తున్నాడు? యెహోవా నామమున, అతనికి ఎనోషు అని పేరు పెట్టి యెహోవా నామమున ప్రార్థన ఆరంభిస్తున్నాడు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఈ సూర్యుని ధరించుకున్న తేజస్సులో ఆ స్త్రీ సూర్యుని ధరించుకుంది. ఆ సూర్యునిలో ఉన్న తేజస్సులో, ఆ స్త్రీ ధరించుకున్న సూర్యునిలో ఉన్న తేజస్సులో ఎవరుండారు? షేతు కూడా ఉండాలి. ఇక అబ్రహాం కాదు, ఆదాం గురించి ఎందుకు చెప్పలేదంటే అయ్యగారు ఆల్రెడీ పాపంలో పడిపోయాడు, ఇక ఆయన గురించి చెప్పడానికి లేదు. సో ఇక్కడ గమనించాల్సిన కూడా, మనం నీతిమంతుల యొక్క అనుభవాన్ని చూస్తున్నాం. షేతు తన జీవితంలో ప్రార్థన అంటే ఏముందండి? ప్రార్థన అంటే అర్థం ఏంటి? దేవునితో సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఇది. కాబట్టి ఆ స్త్రీ, సూర్యుని ధరించుకున్న స్త్రీని మనం చూస్తున్నాం. సూర్యుని ధరించుకున్న స్త్రీ యొక్క అనుభవంలో 7వ వ్యక్తి ఎవరంటే, ఆ సూర్యుడు ఎవరంటే షేతు. ఎవరండి? షేతు యొక్క అనుభవాన్ని చూస్తున్నాం. ఈ షేతుని గురించి మనం చూసినట్టే అతడు ప్రార్థన అనుభవం, దేవుని నామాన్ని ప్రార్థన చేయాలన్న అనుభవం కలిగిన వాడు. అంటే దేవునితో సహవాసాన్ని కోరుకున్నటువంటి వాడు, దేవునితో సహవాసం కలిగి ఉండటానికి ఇష్టపడినవాడు. ఎవరైతే దేవునితో సహవాసం కలిగి ఉంటారో, ఎవరైతే దేవునితో సహవాసం కలిగి ఉండాలన్న ఆలోచన ఉంటుందో, ఖచ్చితంగా దేవునితో ఆలోచనగా దేవునితో సహవాసం కలిగినటువంటి వారు సూర్యుని వలె ప్రకాశించేవారు ఉంటారు. ఎలా ఉంటారండి? సూర్యుని వలె ప్రకాశించేవారు ఉంటారు. ఈరోజు షేతు దేవునితో సహవాసం కలిగి ఉంటాడు కాబట్టి ప్రార్థన ఆరంభించాడు. సో ప్రార్థన అంటే దేవునితో సహవాసం. దేవుడు ఎలా ఉన్నాడు? దేవుడు వెలుగై ఉన్నాడు. ఇప్పుడు దేవునితో సహవాసం కలిగిన వాడు ఎలా ఉన్నాడు? మరి వెలుగు అంటే ఇప్పుడు షేతు ఎలా ఉన్నట్టు ప్రార్థన అనుభవం కలిగి ఉన్నాడంటే దేవునితో సహవాసం. అంటే షేతు ఎలా ఉన్నాడు? వెలుగు. అంటే అర్థం ఏంటి? సూర్యుని వలె ప్రకాశించేవాడుగా షేతు ఉన్నాడని అర్థం. ఇప్పుడు అర్థమవుతుందండి? షేతు ఎలా ఉన్నాడు? దేవునితో సహవాసం. ప్రార్థన అంటే దేవునితో సహవాసం అంటే సూర్యుని వలె ప్రకాశించేవాడుగా,
దేవునితో సహవాసాన్ని కోరుకున్న వాడుకుంటాడు, అంటే దేవుని యొక్క తేజస్తో దేవుని యొక్క వెలుగుతో నింపబట్టడానికి ఇష్టపడిన వాడుకుంటాడు. అందుకే ఇప్పుడు షేతు ఎలా ఉన్నాడు? ప్రకాశించేవాడు ఉన్నాడు. ఇప్పుడు మీకు అర్థమయ్యే రీతిలో జీవితం చూడండి. అసలు ఇశ్రాయేల్ 12 గోత్రాలకు మూల పురుషుడు, ఇశ్రాయేల్ 12 గోత్రాలకు ముందులో ఉన్నవారు ఎవరంటే, పితరులు ఎవరంటే ఎవరు? షేతు. ప్రార్థనా జీవితం కలిగిన వాడు, దేవునితో సహవాసం. తర్వాత ఉన్న వ్యక్తి ఎవరు? హానోకు. ఏంటి? దేవునితో నడిచినటువంటి వాడు. అతని తర్వాత ఉన్నవారు ఎవరు? నోవాహు. ఏం చేస్తున్నాడు? నీతిపరుడుగా దేవుని కృపను పొంది నీతిపరుడుగా జీవిస్తున్నాడు. అంతకుముందు ఉంది ఎవరు? తేరాహు. దేవుని మాటకు లోబడి తన ప్రాంతాన్ని విడిచిపెట్టి దేవుని మాట ప్రకారం జీవిస్తున్నటువంటి తేజస్సు కలిగిన వాడు. తన తర్వాత ఉన్నవారు ఎవరు? అబ్రహాము. ఎవరండి? అబ్రహాం నిందారహితుడిగా ఉన్నటువంటి తేజస్సు కలిగాడు. అబ్రహాం తర్వాత వచ్చిన వారు ఇస్సాకు. వాగ్దానం యొక్క తేజస్సు కలిగి విధేయత కలిగినటువంటి తేజస్సు కలిగిన వాడు. ఇస్సాకు తర్వాత వచ్చిన వ్యక్తి ఎవరు? యాకోబు ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలుగా మార్పు చెంది, నీతిమంతుడు మార్పు చెంది ఫలించి అభివృద్ధి పొందాడు. సో షేతు, హానోకు, నోవాహు, తేరాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అయినటువంటి ఇశ్రాయేలు. సో వీళ్ళ తర్వాత ఇప్పుడు షేతు తర్వాత హానోకు తర్వాత నోవాహు తర్వాత తేరాహు తర్వాత అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత ఇశ్రాయేలు తర్వాత ఎవరు వచ్చారు ఇప్పుడు చెప్పండి? చెప్పొద్దు అంతగా, 12 గోత్రాలని జీవితం అయిపోయింది. ఇశ్రాయేల్ తర్వాత ఎవరు వచ్చారు? 12 గోత్రికులు. ఈ 12 గోత్రికులు ఎవరు అనంటే, ఇక్కడ నుండి ఆరంభిస్తే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఆరంభించబడినటువంటి 12 గోత్రాలు. సో ఈ 12 గోత్రాల గురించి నెక్స్ట్ మీకు అర్థమైంది వర్తమానం. ఈ 12 గోత్రాలకు ముందలుంది వీళ్ళు ఎలా ఉన్నారు అని అంటే ఇప్పుడు చూడాలి అసలైన వర్తమానం. రండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. బైబిల్ మూసేసినట్టున్నారు, అయిపోయిందని. ఏం అవ్వాల, అసలైన వర్తమానం ఇప్పుడే స్టార్ట్ అయింది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. చాలక్క ఇక్కడ ఎవరు కనపడుతున్నారండి? సూర్యుని ధరించుకున్నటువంటి ఒక స్త్రీ. అంటే ఈ స్త్రీ ఏం చేసింది? ఈ స్త్రీ ఎవరు అంటే మహిమగల సంఘానికి 3వ పునాది. మహిమగల సంఘానికి 3వ పునాది. ఈ స్త్రీ ఎవరిని ధరించుకుంది? సూర్యుని ధరించుకుంది. సూర్యుడు అంటే ఎవరు? ఇశ్రాయేలు యొక్క పితరులకు సూచనగా ఉంది. తర్వాత ఆమె పాదంలో కింద నక్షత్రాలు ఉన్నాయి, ఆమె తల మీద కిరీటం ఉంది. 12 స్టార్స్ కలిగినాయి. ఆ కిరీటం ఎవరంటే 12 గోత్రాలు. ఆమె కాళ్ళ కింద ఉంది ఎవరంటే ఆ చంద్రుడు ఎవరన్నది కూడా మన పితరుల యొక్క స్త్రీల గురించి వస్తారు. అంటే ఇక్కడ ఎవరు ఉన్నారు? నక్షత్రాల మీద ఉన్న కిరీటానికి సాదృశ్యమేమో 12 గోత్రాలు. తన కాళ్ళ కింద ఉన్నటువంటి చంద్రులేమో స్త్రీల గురించి రాయబడుతూ వచ్చింది. షారా కానీ వీళ్ళందరూ ఉన్నారు. సో తను ధరించుకున్న సూర్యుడు ఎవరంటే వీళ్ళే. ఎవరు తను ధరించుకున్న సూర్యుడు? షేతు, హానోకు, నోవాహు, తేరాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వీళ్ళ తర్వాతే 12 గోత్రాలు వచ్చినాయి కదా. అంటే ఇక్కడ అర్థం ఏంటండి? ఇప్పుడు ఆమె ధరించుకున్న సూర్యుని ధరించుకున్న స్త్రీని చూస్తున్నాం. ఆ సూర్యుడు ఎవరంటే ఈ 7 అంతల అనుభవం కలిగిన వారి జీవితంలో నుండి ప్రకాశిస్తున్నటువంటి నీతియుక్తమైన జీవితము. 7 అంతల అనుభవం కలిగిన వారి జీవితం నుంచి ఫలించి అభివృద్ధి పొందింది కానీ, తర్వాత విధేయత కానీ, నిందారహితమైన జీవితం కానీ, దేవునితో నడిచిన, దేవుని మాటకు లోబడి దేవుని మాట ప్రకారం నడిచిన జీవితం కానీ, నీతిపరుడు యొక్క అనుభవం కానీ, దేవునితో నడవడం కానీ, ఇంకా ప్రార్థన జీవితం, ఇవన్నీ కలగలిపితేనే ఒక సూర్యుడిలాగా ప్రకాశిస్తూ వస్తున్నాడు. ఒక సూర్యుడు లాంటి ప్రకాశవంతమైనటువంటిది. ఆ ప్రకాశించేటటువంటి సూర్యునిలో ప్రకాశిస్తున్న ఆ తేజస్సే ఈ 12 మంది. ఆమె సూర్యుని ధరించుకున్న స్త్రీ. ఆ సూర్యుడు ఎవరంటే 7 అంతల అనుభవం కలిగిన జీవితం కలిగిన వారి యొక్క జీవితాల్లో నుండి వచ్చినటువంటి అనుభవపూర్వకమైనటువంటి జీవితాలు. వారు జీవించిన జీవితమే సూర్యుని వలె ఆ అనుభవం మొత్తం వారందరూ జీవించిన జీవితమే ఒక సూర్యునిలాగా ప్రకాశిస్తూ వస్తుంది. వారు సూర్యునిలాగా ప్రకాశిస్తున్న కారణం ఏంటి? వారు నీతిమంతులుగా ఉన్నారు. కానీ ఈరోజు మన జీవితాలు ఏంటంటే మహిమగల సంఘం అంటే ఏది పడితే అది కాదు. మనం కూడా ఈ సూర్యుని వలె ప్రకాశించేవారు ఉండాలి. ఇలా మన తండ్రి రాజ్యంలో కూడా ప్రకాశించాలి. అప్పుడు మన మహిమగల సంఘంగా ఉంటాం. ఇలా మన పితరుల వలె మనం ప్రకాశించిన అనుభవం, సూర్యుని వలె ప్రకాశించిన అనుభవం ఉండాలంటే ఫలించి అభివృద్ధి పొందాలి, మార్పు చెంది విధేయత ఉండాలి, నిందరహితులుగా ఉండాలి, దేవుని మాటకు లోబడాలి, నీతి పరులుగా ఉండాలి, దేవునితో నడవాలి, ప్రార్థన జీవితం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు సూర్యుని వలె ప్రకాశిస్తాం. ఇవన్నీ లేనప్పుడు ఎలా ఉంటాము? పరవశిని పాట పాడుకుంటాం. అక్కడ దాకా ఎందుకులేండి, ప్రార్థన చేసుకుందాం. మరి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ స్త్రీ సూర్యుని ధరించుకుంది. ఆ సూర్యుడు ఎవరంటే మనం పితరులు, ఇశ్రాయేలుకు ముందులో ఉన్న పితరులు.
ఆ ఇశ్రాయేలు యొక్క పితరులే వీళ్ళందరూ. వీళ్ళందరి యొక్క అనుభవాల్ని ఆమె ధరించుకున్న అనుభవాన్ని కూడా మనం చూస్తున్నాం. సో అలాంటి అనుభవంలో మనం కూడా ధరించుకున్న వారమై మనం కూడా ఒక మంచి జీవితం, అంటే ఆమె ధరించుకుందంటే ఆమె విధానం వేరు, కానీ భూమి మీద ఉన్న మనం కనీసం మన పితరులు నడిచిన మార్గంలో అయినా సరే అనుభవాలు మనం ధరించుకుని ముందరికి వెళ్ళినట్టు ఒకరోజు మహిమగల సంఘంగా మనం ఎత్తబట్టడం కొరకై ప్రభు మన సాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. అటు ఇటు చూడొద్దు. చీకట్లో కళ్ళు మూసుకోండి, కళ్ళు కనపడవు. నాకు చీకట్లో ఉన్నాం కాబట్టి కళ్ళు తెరిచి అటు ఇటు చూడొద్దు. ప్రార్థన. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు దేవా. ఈ దినం ప్రభా బైబిల్ స్టడీలో మీరు మాట్లాడిన మాటల కొరకై స్తోత్రాలు, వందనాలు, స్తుతులు దేవా. మహిమగల సంఘం గురించి ప్రభా అనేక రీతిలుగా మాతో మాట్లాడుతూ వస్తున్నందుకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. కననైన స్త్రీ ప్రభా సూర్యుని ధరించుకున్నది. ఆ సూర్యుడు ఎవరంటే ప్రభా మా పితరులైన గోత్రికులు, పితరులు ప్రభా, మూల పురుషులు ప్రభా, వారి చరిత్ర గురించి, వారి గురించి ప్రభా మీరు మాట్లాడిన మాటలు బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా పితరులైన ప్రభా యాకోబునైనా ప్రభా తన జీవితాన్ని తన జీవితంలో మార్పు చెంది ప్రభా ఫలించి అభివృద్ధి పొందేవాడిగా ఉంటున్నాడు. అలాగే ప్రభా యాకోబు ముందర ప్రభా ఇస్సాకు అయితే ప్రభా విధేయత కలిగిన జీవితం కలిగి నీతిమంతుడిగా ఉంటున్నాడు. ఇస్సాకు ముందర ప్రభా అబ్రహాము తన జీవితంలో నిందారహితుడిగా ఉంటున్నాడు, నీతిమంతుడిగా ఉంటున్నాడు. అబ్రహాం ముందర తెరహవు అయితే దేవుని మాటకి లోబడి నీతిపరుడిగా ఉంటున్నాడు. తెరహవు కంటే ముందు ప్రభా నోవాహు నిందారహితుడు, దేవుని కృపను పొందినవాడుగా ఉంటున్నాడు. అలాగే ప్రభా నోవాహు కంటే ముందు ప్రభా ఆనోకు తన జీవితంలో ప్రభా దేవునితో కూడా నడిచిన వాడుగా ఉంటున్నాడు, నీతిమంతుడిగా తేజరెలుతున్నాడు. ఆనోకు కంటే ముందు ప్రభా సేతు అయితే ప్రభా దేవునితో సావాసం కలిగి ప్రార్థనా జీవితం కలిగి జీవిస్తున్నాడు. ప్రభా అలాంటి అనుభవాలు నాలో మాలో లేవని ఒప్పుకుంటున్నాం. ప్రభా యాకోబు లాంటి అనుభవం కానీ, ఇస్సాకు లాంటి విధేయత కలిగే జీవితం కానీ, యాకోబు లాంటి మార్పు చెందిన జీవితం కానీ, ఫలించే జీవితం కానీ మాలో లేదని ఒప్పుకుంటున్నాం. యేసయ్య అలాగే ప్రభా అబ్రహాము లాంటి నిందారహితమైన జీవితం కూడా లేదని ఒప్పుకుంటున్నాం. మా పితరులు కలిగిన అనుభవాలు మాలో ఏదీ లేదని ఒప్పుకుంటున్నాం. ప్రభా అటు అనుభవంలో మేము జీవించడానికి కృప చూపి సాయం చేయండి. ఆ ప్రార్థనా జీవితం కానీ, నీతో నడిచే భాగ్యం కానీ, నిందారహితులుగా కానీ మేము లేకుంటే ఉంటున్నాం. అందుకే ప్రభా మేము తేజరల్లే వాళ్ళగా లేకుంటే ఉంటున్నాం. కనికరించి కృప చూపి అలాంటి అనుభవంలో మేము నడవడానికి కృప చూపి సాయం చేయమని, ఆ మహిమ గల సంఘంగా మేము సిద్ధపడి కృప చూపి సాయం చేయమని, నాలమాల ఉన్న ఆ పాప స్వభావాలు, ఆ ముడత మొచ్చ దాగు, ఆ నిందారహితమైన నీతి లేని జీవితం అలా ఉందని ఒప్పుకుంటూ ప్రభా కనికరించి కృప చూపి సాయం చేయమని, అట్టి జీవితం అట్టి అనుభవంలో మా పితరులు నడిచిన ఆ నీతిపరమైన అనుభవంలో ప్రభా నిందారహితులుగా ప్రార్థనా జీవితం కలిగి నీతో సావాసం కలిగి జీవించే భాగ్యము, లోబడే జీవితం మా అందరికీ అనుగ్రహించి మహిమ పొందమని మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి పరలోక రాజ్యంలో మేమందరము తేజరిలేడి కృప చూపి సాయం చేయి. మాతో పాటు అనేకులు ప్రభా సంఘంలో ప్రతి బిడ ప్రభా ఆ తేజరిల్లే జీవితం అనుభవంలో నడవడానికి కృప చూపి సహాయం చేసి మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తొట్టెలకుండా మనల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట మహా ఆనందంతో నిర్దోషం నిలబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన యేసు ప్రభువారి యొక్క కృపయు, ప్రేమయు, సమాధానమును, అదే రీతిలో మన పితరులు జీవించిన జీవితంలో నుండి ప్రకాశించే వెలుగువంతమైనటువంటి సూర్యుని లాంటి తేజస్సు కలిగినటువంటి ఆ జీవితం, మన పితరుల్లో నుండి వారు జీవించిన జీవితం నుండి సూర్యుని వల్ల తేజరిల్లేటటువంటి ప్రకాశవంతమైన జీవితం ఎలా జీవించారు, అలాంటి జీవితమును, అలాంటి అనుభవపూర్వకమైన జీవితము, అలాంటి వెలుగువంతమైన జీవితం, అలాంటి సూర్యుని లాంటి జీవితం మనమును జీవించినట్లు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప ఇప్పుడు మనందరికీ సదాకాలం ఆ సూర్యుని వల్ల తేజరిల్లే ప్రకాశించే సూర్యుని వల్ల మనం ఉండినట్లు ప్రభు కృప మనకి ఇప్పుడు ఎల్లప్పుడు సహాయం చేసి మనం సిద్ధపరిచి ఆ తేజరిల్లేటువంటి ప్రకాశవంతమైన వెలుగును మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.